ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి పాద పద్మములకు శతకోటి వందనములు. మన అహం సత్య బోధక కుటుంబ అధినేత శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి శ్రీమతి వరలక్ష్మి గారికి హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఈ అహం సత్య బోధక గ్రంథములోని స్వామివారి జన్మదిన సందేశాలు చదివి వినిపించడానికి అవకాశం ఇచ్చిన మన గురువు గారు శ్రీ మల్లె లక్ష్మీనారాయణ గారికి శతకోటి వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ సత్సంగంలో పాల్గొన్న మిగిలిన పెద్దలు, పూజ్యులు, సోదర సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. స్వామికి ఓం శ్రీ సాయిరామ్. ఇది చదివించడం అంతా కూడా స్వామి చేయిస్తున్నారు నా చేత. ఓం శ్రీ సాయిరామ్. ఓ సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం శ్రీ సాయిరామ్. నిన్న మన సోదరులు కోటీశ్వరరావు గారు 1970 నవంబర్ 23వ తారీఖున జరిగిన జన్మదిన సందేశంలో చెప్పిన చివరి అంశము ఒక్కసారి చూసి ఈ రోజు అంశంలోకి వెళదాము. నిన్న మానవుడికి కోపం వస్తే, క్రోధం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని స్వామి ఎలా చెప్పారో నిన్న అతను ఆఖరి అంశంలో తెలియజేశారు. దానిని అణగదొక్కడానికి ప్రయత్నం చేయాలి. మనకు వచ్చిన కోపాన్ని అణగదొక్కడానికి ప్రయత్నం చేయాలి. ఆ సమయంలో మనము ఆ ప్రదేశాన్ని వదిలి ఏకాంతంగా మరో దగ్గరికి వెళ్ళిపోవాలి. అప్పుడు ఏంటవుతుందంటే కొంతవరకైనా మనము ఆ క్రోధాన్ని తగ్గించుకునే అవకాశం కలుగుతుంది. మానవుడు ఏంటంటే ఈ క్రోధం ద్వారా భగవంతుని అనుగ్రహాన్ని, భగవంతునితో మంచి సంబంధాలు ఇవన్నీ కూడా దూరం చేసుకుంటున్నాడని కూడా తెలియచేశారు. అయితే ఈ క్రోధాన్ని మానవుడు తగ్గించుకోవాలి, మనం దాన్ని జయించాలి అంటే దేని ద్వారా అవుతుందంటే ఒక్క ప్రేమ ద్వారానే అవుతుందని నిన్నటి అంశంలో మన కోటి సోదరులు తెలియచేశారు. ప్రేమ ద్వారానే జయించడానికి వీలవుతుంది. తర్వాత మిగిలిన ఇంకే మార్గాల ద్వారా కూడా వీలు కాదు అని స్వామి మరీ చెప్తున్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో మనకి కోపం వచ్చినా ఏదైనా సరే మనతో మాట్లాడే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మాట్లాడే మాటల్లోని ప్రేమ పలుకులు ఏవో, వ్యర్థ పలుకులు ఏవో తెలియటం లేదు. ప్రేమతత్వాన్ని అలవరుచుకోమన్నారు కదా అని మనతో చాలా మంది ప్రేమగా మాట్లాడుతుంటారు. అయితే అవి ఎలాంటివి అనేది మనకి అర్థం కాకుండా పోతున్నదని స్వామి చెప్తున్నారు. పలుకులు ఎలా ఉంటాయంటే ప్రేమగా ఉంటాయి, కానీ వాళ్ళు చేసే పనులు మాత్రం వికృతంగా, విషపూరితంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పలుకులలో ఉండిన మధుర భావములనే పనులలో ఉపయోగపెట్టినప్పుడు ఎంత పవిత్రమైన స్థితినైనా మనము పొందవచ్చును అని స్వామి ఇక్కడ తెలియజేశారు. మాటల ద్వారా మనము తీయని భావనలు, తీయని ఆలోచనలు ఇవన్నీ కూడా మనం తయారు చేసుకొని వాటిని మనం చేసే పనుల్లోని అవి మన ఆచరణ పెడితే, ఉపయోగపెడితే ఎంత పవిత్ర స్థితికైనా మనం చేరవచ్చు అని స్వామి ఇందులో తెలియజేస్తున్నారు. ఇంకా మరొకటి చెప్తున్నారు, లోకమంతా కూడా భక్తులుగానే కనిపిస్తున్నారు అందరూ, కానీ వారి పనులు చూస్తుంటే అవి చాలా విరుద్ధంగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. దీన్ని బట్టి మనం నిజమైన భక్తులను గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది. చాలా మంది ధ్యానం చేస్తున్నారు, ధ్యానం కూర్చుంటున్నారు, కానీ వాళ్ళని భక్తులు అనడానికి లేదు. భజనల్లో చేస్తుంది, నగర సంకీర్తనలకు పార్టిసిపేట్ చేస్తున్నారు బజార్లలో, ఆ వాళ్ళని కూడా మనం భక్తులు అనుకోవడానికి వీల్లేదని స్వామి నిన్న చివరి అంశంలో తెలియచేశారు. ఈ 70లో జరిగిన జన్మదిన సందేశంలో ఈ రోజు మనము చూడవలసిన అంశాన్ని తెలుసుకుందాము. మొదటిది, ఇతరులను బాధ పెట్టనటువంటి హృదయమే భక్తికి సరి అయిన నిదర్శనము. స్వామి మళ్ళీ ఇక్కడ మీదని భక్తులకి ఉండే లక్షణాలు ఏమిటి, ఎలా ఉంటే వాళ్ళని మనం గుర్తించడం కష్టమని చెప్తారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే భక్తికి సరి అయిన గుర్తు ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి. స్వామి అసలు ఏ సందేశాలు ఇచ్చినా, ఎన్ని సందేశాలను మనం డిస్కోర్సెస్ వింటున్నా చివరికి మళ్ళీ స్వామి ఇక్కడికి చేరతారు. ఏంటంటే ప్రేమతత్వము ఉండాలి. ప్రతి మనిషి ఏది సాధించాలన్నా ప్రేమతత్వం ముందు మనం సాధించిన తర్వాతనే మిగిలినవన్నీ చేయగలుగుతాం. ప్రేమగా మాట్లాడాలి, ప్రేమతో అన్ని పనులు చేయాలి. మనము నిత్యము ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో పనులు చక్కబెడతాం.
కుటుంబ రీత్యా, వ్యావహారికంగా, తర్వాత బయట ఉద్యోగ రీత్యా ఎన్ని పనులు చక్కబెట్టినా మనకి చెప్పారు కదా, ఈ పనుల్లో లౌకికము ఆధ్యాత్మికము అని చెప్తున్నారు మన వాళ్ళు, పెద్దవాళ్ళు చెప్పారు సత్సంగాల్లో. అంటే మనం చేసిన పని లౌకికమైనా మనం ఆధ్యాత్మిక పనిగా భావించి దానిలో మనం ప్రేమతత్వంగా ఆ పని మనం చేస్తే అది చాలా బాగుంటుంది. అది మనకి మంచి పవిత్రమైన స్థితికి తీసుకెళ్తుంది స్వామి చెప్తున్నారు. ఇంకా ఏంటంటే పాపకృత్యములలో అడుగుడకుండా ఉండటమే. కృత్యములు అంటే పని, పాపం పనులు, అది మనకి తెలిసినా కూడా కొంతమంది చేస్తుంటారు, అడుగడకుండా ఉండాలి. కొన్ని తెలియక చేస్తుంటారు. అలాంటప్పుడు మనం విచక్షణ జ్ఞానం ఉపయోగించి ఇది మంచి, ఇది చెడు అని ఆలోచించి చెయ్యాలి. అయితే ఆ పాపకృత్యంలో ఏంటంటే అడుగుకుండా మనం ఉండాలి, అసలు అడుగు పెట్టకూడదు. అలాంటి వాటిలో అడుగు పెట్టకుండా ఉండటమే భక్తికి సరి అయిన గుర్తు అని స్వామి ఈ 2 లక్షణాలు ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. ఇంకా తర్వాత ఇతరులను బాధ పెట్టనటువంటి హృదయమే భక్తికి సరి అయిన నిదర్శనము. ఇది చాలా 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 సాధన చేయవలసిన అంశం. మనం ఇతరులను అస్సలు బాధ పెట్టకూడదు. కొంతమందికి ఏంటంటే ఏదో మాటల ద్వారా అవతల వాళ్ళని ఏదో ఒకటి అంటుంటే అదొక రకమైన ఆనందం పొందుతుంటారు. కొంతమందికి తెలిసి మాట్లాడతారో, కొంతమంది తెలియక మాట్లాడతారో తెలియదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే చాలా మౌనంగా ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ సమాజంలో మనం నలుగురితో కలిసి ఉన్నప్పుడు, అందరితోని మనం మాట్లాడుతున్నప్పుడు ఇట్లాంటివన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటంటే ఎవరిని బాధ పెట్టకుండా మనము ఉండాలి. అలాంటి హృదయాన్ని కలిగి ఉండాలి అని స్వామి భక్తికి మరొక నిదర్శనంగా చెప్తున్నారు. 3వ అంశం ఇది. వేమన చెప్పాడు, నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు వేమ అని. ఇదేంటంటే ఇక్కడ ఏదో మరి ఇలా వచ్చింది. ఈ పద్యం ఏంటంటే, ఎప్పటికెయ్యది ప్రస్తుతము అప్పటికా మాటలాడి అన్యుల మనముల్, నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని సుమతి శతకంలో పద్యం ఇది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రతి మనిషి కూడా ఏంటంటే, ఈ పద్యం తలక భావం మనందరికీ తెలిసినదే. సందర్భంకి అనుగుణంగా నువ్వు ఏ సందర్భంలో అక్కడ ఉన్నావు దానికి అనుగుణంగా మాట్లాడి ఇతరుల మనస్సులని బాధ పెట్టకుండా, మరియు మన మనస్సును కూడా బాధ పెట్టుకోకూడదు. మన మనస్సును కూడా బాధ పెట్టుకోకుండా పని పూర్తి చేయగలవాడే ధన్యుడు, గొప్పవాడు అని ఈ పద్యంలో తెలియజేస్తున్నారు అనమాట. అయితే ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారు, పరులను నొప్పించక తాను నొచ్చుకొనక తప్పించుకొని తిరిగే జీవితమే దైవమునకు ప్రీతిగా ఉంటుంది. అది ఈ ఇతరులను మనం బాధ పెట్టకుండా, మనము బాధపడకుండా తప్పించుకొని మనము జీవితాన్ని గడుపుతుంటే ఆ జీవిత విధానమే దైవమునకు ఇష్టంగా ఉంటుంది అని స్వామి తెలియజేస్తున్నారు. దీనికి ఒక ఉదాహరణ కూడా స్వామి చెప్తున్నారు. చిన్న ఉదాహరణ. ఒకానొక సమయంలో బ్రహ్మ సభ జరిపించాడుట. అక్కడ మహర్షులందరూ చేరినారు. బ్రహ్మ సభా ప్రారంభంలో వేదము గానము చేయమన్నాడు. సామగానము తెలిసినవాడు కనుక దూర్వాసుడు సామవేదము ప్రారంభించాడు. పాట పాడుతున్నాడు. ఆ గానములోని మాధుర్యము సర్వుల హృదయాలకు హత్తుకుంది. కన్నులు మూసుకొని తలలు ఊపుతున్నారు. సరస్వతి బ్రహ్మ ప్రక్కనుంది. బ్రహ్మను చూచింది. ఆ గానము యొక్క మాధుర్యము అతి మధురముగా ఉండినప్పటికీ అతని ముఖములో రౌద్రము భయంకరముగా ఉంటున్నది. అయ్యో, గానమునకు తగిన ఆనందము ముఖములో కనిపించలేదే. ఇలాంటి గానము కేవలము కృత్రిమమైనదే గాని హృదయములో చేరిన గానము కాదని నవ్విందట సరస్వతీదేవి. అయితే ఇక్కడ మనందరికీ తెలిసిన, మనం ఎవరైనా పాటలు అవి పాడుతుంటే వింటుంటాం అందరివి. అవి సంగీతం పాటలు అవనండి, ఆధ్యాత్మిక గీతాలు అవనండి, ఏ గీతాలైనా పాడుతుంటే మనకి మనస్సుకి ఆనందం అనిపిస్తే మనం ఏదో తల ఊపుకుంటుంటాం, తాళం వేసుకుంటుంటాము, ఆనందంగా ఉంటాం. ఆ ఆనందం అనేది ఏంటంటే కూడా మన ముఖంలో కనిపించాలి. కేవలము కృత్రిమమైనది గానం కృత్రిమమైనదే కానీ హృదయంలో చేరలేదని సరస్వతీదేవి అందుట. అంటే మన పాడే పాట ఆ తాలూకా భావము అదంతా కూడా, ఆర్తి అంతా కూడా మన
హృదయంలోంచి రావాలి. హృదయంలోంచి వస్తే అది భగవంతునికి చేరుతుంది. అప్పుడు మనకి ఇంకా ఆనందంగా ఉంటుంది అని సరస్వతీదేవి నవ్విందట. అయితే ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు, పాట పాడుతున్నప్పుడు ఆ పాట పాడే వ్యక్తి కూడా ఏంటంటే ఎలా ఉండాలి, వాళ్ళ ముఖములో కూడా ఆ ఆర్తి, ఆ ఆనందము, మంచి భావములు కూడా మనకి ఆ ఫేస్ లో కనిపించాలట. ఇప్పుడు దీన్ని ఆధునిక భాషలో వీళ్ళందరూ ఏంటంటే దీన్ని ఫేస్ రీడింగ్ అని అంటున్నారు. కానీ పూర్వం మన పెద్దలు ఆ ముఖములో వాళ్ళ తాలూకా హావ భావాలను బట్టి వాళ్ళు ఏమిటి చేస్తున్నారు అనేది చక్కగా మన పెద్దలు మనకి తెలియచేసేవారు. మనకి వాళ్ళ చెప్పిన విషయాలు మనకి ఎక్కువ తెలుసు. ఇప్పుడు ఆ తరాల వాళ్ళకి ఆ ఫేస్ రీడింగ్ అవి తెలియకపోవచ్చు. కానీ అయితే ఇలాంటి గానము కృత్రిమమైనదే కానీ హృదయంలో చేరిన గానం కాదని నవ్విందట. అందుకే స్వామి పాట ఒకసారి ప్రశాంత్ గలియంలో చెప్పినప్పుడు చాలా మనసుకు హత్తుకుంది. అది ఆయన ఏం చెప్పారంటే, స్వామి మనం భజన పాటలు పాడుతుంటే బాగా బాగా మన నొసలు చిట్లించేసి కళ్ళు ఇలా చేసి అలా చేసి ఇలా మొహం మీరు ఫేస్లో అన్నీ మీ మొహంలో ఉన్న ఈ భావాలని మార్చేస్తారు ఎందుకు, మీ ప్రశాంతంగా మీ ముఖాన్ని వదనాన్ని ఉంచుకోండి, ప్రశాంతంగా ఉంచుకొని భగవంతుడి మీద భక్తిగా హృదయంతో ఆర్తిగా పాట పాడితే మీ ముఖములోని భావాలు, మీ ముఖములో ఆనందము అన్ని కూడా నిశ్చలంగా ఉంటాయి అని స్వామి ఒకసారి చెప్పారు సందేశంలోని. అప్పుడప్పుడు అదే నేను అనుకుంటా, భజనలో పాట పాడినప్పుడు అదే అనుకుంటా, అంటే మనం కొన్ని హై పిచ్లో ఎత్తాలి, కొన్ని ఏమో మనం లోగా పాడుతూ ఉంటాము. ఇలా పాడుతున్నప్పుడు ఏంటంటే కొంచెం మన ఫేస్లోని మారుతూ ఉంటాయి, ముఖ కవళికలు మారుతూ ఉండవచ్చు. కాదంటే అవి కొంచెం మనము జాగ్రత్తగా పాడేవా వ్యక్తిని కూడా కొంతమంది చూస్తుంటారు, అలా దేవుడి వైపే చూస్తుంటారు కొంతమంది, ఇలా రకరకాల క్రియలు అక్కడ జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే మన మొహంలో పాట పాడుతున్నప్పుడు ఆ ఆనందాన్ని మనము అనుభవిస్తుంటే మన ముఖములో కూడా ఆనందం కనిపిస్తుంది అని ఈ సంఘటన, ఈ సందేశం ద్వారా స్వామి మనకి తెలియజేస్తున్నారు. గానము మాధుర్యమైనప్పుడు ముఖములో దివ్య కళ ఉట్టిపడాలి. దివ్య కళ అంటే చాలా గొప్పగా, దివ్యంగా, ఎంతో ఆనందంగా, ఎంతో అందంగా ఉట్టిపడుతూ కనిపించాలట. అదే రీతిగా మన హృదయము నుండి వచ్చిన భావములు తెలుసుకోవలసింది. అలాగే ఆ ముఖములో వచ్చే భావాలు కూడా మన హృదయం నుంచి వచ్చినవా కావా అని మనకి తెలియాలట. అయితే మానవుని యొక్క మంచి చెడ్డలు, సుఖ దుఃఖములు వాని ముఖమే నిరూపణ చేస్తుంటుంది. అయితే మానవుని యొక్క మంచి చెడ్డలు, సుఖ దుఃఖములు ఇక్కడ మళ్ళీ స్వామి మనకి లౌకికంగా వచ్చే వాటిలో చెప్తున్నారు. ప్రతి మనిషికి ఏదో ఒక కష్టం వస్తుంది. ఆ కష్టం వచ్చినప్పుడు లేదా మంచి జరగచ్చు, ఒక చెడ్డ జరగచ్చు, సుఖము దుఃఖము ఇలాంటివి వచ్చినప్పుడు మనకి వాటి తాలూకా ఇంపాక్ట్, వాటి ప్రభావం ఏంటంటే ఇమీడియట్గా మన మొహం మీదే తెలుస్తుందండి. ఎవరైనా మనిషి కానీ అస్తమితంగా కనిపిస్తే ఏమండి మీరు అలా ఉన్నారు ఇవాళ ఏమైందండి అని మనం వాళ్ళని అడుగుతాము. వాళ్ళ తాలూకా విషయం అన్ని మనం తెలుసుకుంటాం అనమాట. తెలుసుకొని మనం ఏం చేయగలం అనేది అప్పుడు ఆలోచిస్తాం. ఈ రకంగా ఈ మంచి చెడ్డలు, సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా మానవుని యొక్క ముఖం మీద తెలుస్తుంటే అటువంటి ముఖమే నిరూపణ చేస్తుంటుంది. కాన హృదయములో నిత్యానందం అనుభవించేదానికి పూనుకొనటం సాధకుని యొక్క ప్రథమ కర్తవ్యముగా ఆశిస్తున్నాను అని స్వామి చెప్తున్నారు. ఆయన తాలూకా వాంఛ ఏమిటి ఆశిస్తున్నారంటే ఈ హృదయంలో మాత్రము నిత్యానందం ఉండాలి, అనుభవించేదానికి పూనుకోవడం ప్రతి సాధకుడి తాలూకా ప్రథమ కర్తవ్యం. ప్రైమరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది ఏంటంటే మనము హృదయంలో పవిత్రతను నింపుకోవాలి. మన మనస్సులో చెడు ఆలోచన లేకుండా పవిత్రంగా ఉండి మనము చేసే మంచి పని అవనండి, ఒక నామస్మరణ అవనండి, ఒక ధ్యానం అవనండి, లేదా ఒక స్తోత్రాలు మనం పఠనం చేయనండి, ఏదైనా సరే దానికి మనం మాత్రం ప్రతి సాధకుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెయ్యింది ఏంటంటే నిత్యానందం అనుభవించడానికి పూనుకోవాలి. అయితే ఒకసారి స్వామి సందేశం ఇస్తున్నప్పుడు దర్శనాలకు అందరూ కూర్చున్నప్పుడు మన పక్కన చూసారా విదేశీయులు కూడా కూర్చుంటుంటారు. అలా కూర్చున్నప్పుడు మనకి భాష రాకపోయినా భజన అవుతున్నప్పుడు కానీ స్వామి ఉపన్యాసం జరుగుతున్నప్పుడు కానీ మనకి ఎలాంటి రకమైన హావభావాలు వస్తే ఇలా మనం బుర్రూపుతా, అబ్బా స్వామి బాగా చెప్పారు, కరెక్ట్గా చెప్పారనో ఏదో రకరకాల భావాలతో మనం బుర్రూపుతుంటాం. అలాగా ఆ విదేశీయులు కూడా మన పక్కన కూర్చున్న ఒక ఆవిడ అలాగే ఒకసారి ఆవిడ ఊపుతున్నది.
ఊపుతుండగానే అది ఉపన్యాసం అయిపోయింది. స్వామి పాట పాడారు, ప్రేమ ముదిత మనసెకహు. ఆ పాట పాడినప్పుడు ఇంకా ఆమె ఆనందం, తర్వాత స్పీచ్ అవుతున్నప్పుడు ఆవిడ ఆనందం ఆవిడ మొహంలో కనిపిస్తుంటే, అయితే మనకి దర్శనం అయిపోయి అన్నీ అయిపోయిన తర్వాత ఆవిడకి మీరు అలాగా ఏమీ అర్థమైందా మీకు అతను స్వామి అంటే ఇంగ్లీష్లో చెప్పినా, స్వామి చెప్పింది తెలుగులో చెప్పిందేనా, అతను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసిందేనా అనిల్ కుమార్ గారు, ఈమె అలా ఊపుతున్నది ఏమిటి మీ భావం అని అడిగితే ఆవిడ ఒకటే చెప్పిందండి, హృదయ భాష అని సమాధానం చెప్పింది ఇంగ్లీష్లో. నాకు వచ్చి రాని పద్ధతిలో మేము అడిగాము, మేము వెళ్ళిన వాళ్ళు నలుగురు ఒక ముగ్గురును, అయితే మేము అడిగితే ఆవిడ చెప్పింది ఏంటంటే హృదయ భాష అని చెప్పిందండి. అప్పుడు మంచి జ్ఞానోదయం అయింది మాకు, అది కలగాలి అని. అప్పుడు మేము ఒక చిన్న లెసన్ నేర్చుకున్నాం ఆ రోజు స్వామి సందేశం ద్వారా. స్వామి ఇచ్చే సందేశాల్లో మనము ఏ ఉత్తరాలు ఇవ్వకపోయినా మనకేదైనా అనుమానం వస్తే ఆ సందేశం ద్వారా మనకి ఏదో ఒక జవాబు పరిష్కారం దొరుకుతుందండి. నేను ఎన్నో సార్లు నాకు అలాంటివి పొందాను. ఆ తర్వాత ఏంటంటే కొంతమందిని అడిగినప్పుడు కూడా వాళ్ళు అక్కడ చెప్తుంటారు. మనం పుట్టపర్తి వెళితే అక్కడున్న భక్తులందరినీ వాళ్ళ అనుభవాలు తెలుసుకుంటుంటాం. తెలుసుకుంటే అది మనకు ఆనందం, తద్వారా మనం ఆనందం పొందొచ్చు కదా. వాళ్ళ ద్వారా వాళ్ళకి జరిగినందుకు వాళ్ళకు అనుభవాలు అయ్యి వాళ్ళు ఆనందం పొంది మనకి పంచారంటే మనము కూడా ఆనందంగా ఉండాలని కదా అని నేను అనుకుంటుంటాను. సాయిరామండి. తర్వాత కాచిన చెట్లకే రాళ్ల దెబ్బలు, కాయని చెట్టుని ఎవరు కొట్టరు, అంతే కదండి. చెట్లు ఏ చెట్లకైతే పళ్ళు కాయలు బాగా పండుతాయి వాటికి మనం రాళ్ళు వేసి వాటిని మనం కొడుతుంటాం, కాయలు పళ్ళు తెచ్చేసుకోవాలని. అదే పక్కన మరో చెట్టు ఎందుకండి అనుకుంటాం, అబ్బాయి ఈ చెట్టు ఎన్ని సంవత్సరాలే వేసాము, ఒక్క కాయ కూడా కాయలేదు, ఒక పువ్వు కూడా పూయలేదు అని ఆ కాయని చెట్టుని మనం ఎవరం చూడమండి అసలు. నీటితో నిండిన మేఘములే క్రిందికి వంగటం, చూసారా. మనకి బాగా మేఘాలు వస్తాయండి దట్టంగా, బాగా నల్లగా అయిపోయేప్పుడు అనుకుంటాం అమ్మో చాలా వాన కుమ్మేస్తుంది, ఇంకా పెద్ద వాన వచ్చేస్తుందని. తేలిక మేఘములు పైకి పోతుంటాయి, చూసారా. మేఘాలు తేలికగా వస్తాయి, కొంచెం చిన్న చిరుగాలితో ప్రారంభం అవుతుంటాయి ఆ మేఘాలు. అవేంటంటే తేలిగ్గా మీదకు పోతుంటాయి, కానీ బాగా నీటితో నిండిన మేఘాలు క్రిందికి వంగిపోతాయి. స్వామి కాచిన చెట్లకి రాళ్ళ దెబ్బలు, కాయల చెట్టుని ఎవరో కొట్టరన్న దానికి రిలవెంట్ గా ఇదొకటి చాలా మంచిగా మనకి చాలా అద్భుతంగా చెప్పారు. కనుక గొప్ప ప్రేమతో చేరిన హృదయాలకే ఇట్టి వంపులంతా కలుగుతుంటాయి. అది గొప్ప ప్రేమ, చాలా ఇంకా మరి వాళ్ళు ఎక్స్ట్రాడినరీ అవుతారనమాట. అంత లవ్ ఆల్ సర్వాల్ అన్న దాంట్లో చాలా హై లెవెల్కి వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు. అలాంటి ఆ హృదయాలకే ఇలాంటి వంపులన్నీ కలుగుతుంటాయని స్వామి చెప్తున్నారు. ఇది కేవలము ఆ విశ్వమునకు మహాపవిత్రమైన ప్రకాశమును అందించేదే గాని ప్రకాశమును అణగద్రొక్కేది కాదు. ఇదేంటంటే విశ్వానికి అంతటికి, జగత్తంతటికి కూడా చాలా గొప్పదైన ప్రకాశం, వెలుగు అందించేదే కానీ ప్రకాశాన్ని అణగద్రొక్కేది కాదు అని స్వామి ఇందులో తెలియచేస్తున్నారు. తర్వాత బుద్ధి కర్మానుసారిణి, బుద్ధి కర్మానుసారిణి అని మరొక చిన్న కొటేషన్ చెప్పారు స్వామి. మనందరికీ తెలిసినది, మన బుద్ధులు బట్టే కర్మలని. అంటే ముందేంటి మన మతి బుద్ధి మంచిగా ఉండాలి. మన బుద్ధి నిండా కూడా మనము చేసే ఆలోచనలన్నీ కూడా మంచిగా ఉండాలి. ఆ మంచిగా ఉంటేనే మనం చేసే కర్మలు బుద్ధిని బట్టే అనుసారిణి, దాన్ని అనుసరించుకుని వెళ్ళిపోతుంటుంది ఈ కర్మ. ఈ కర్మ అనేది మనకు పుట్టే బుద్ధులు బట్టే వెళుతూ ఉంటుందండి. అందుకని మనం ఏం చెయ్యాలి, ఎప్పుడు సత్కర్మలే చెయ్యాలి. సత్కర్మలు చేయడానికే మనము నిరంతరము మన తలపులు, మన ఆలోచనలు, మన మార్గం, మన నడిచే మార్గం, మన ప్రవర్తన ఇవన్నీ కూడా ఆ మంచి పనులు, మంచిగా ఉండాలి అనే ఆలోచనలతో వెళ్ళిపోతే మనకి తద్వారా మంచి పనులు వస్తాయి. తద్వారా మనందరం కూడా దివ్యత్వాన్ని పొందొచ్చు, పవిత్రమైన స్థానానికి వెళ్ళొచ్చు అని స్వామి ఈ బుద్ధి కర్మానుసారిణి అని తెలియచేస్తున్నారండి. అయితే స్వామి ఈ కర్మలు చేయడం గురించి ఒక చిన్న కొటేషన్ చెప్పారండి, అది మీతో షేర్ చేసుకుంటున్నాను. 1986లో స్వామి ఇచ్చిన డిస్కోర్సెస్ అన్నిట్లోంచి నేను ఒక చిన్న పేరా ఒకటి రాసుకున్నానండి. ఆ డిస్కోర్సెస్లోని సత్కర్మాచరణ అని చెప్పారు స్వామి. సత్ ప్లస్ కర్మ ప్లస్ ఆచరణ, సత్కర్మాచరణ అంటే ఇక్కడ మంచివి
కర్మలు చేసి మనం వాటిని ఆచరించాలి. దానికి స్వామి ఎలా చెప్పారంటే, నిరంతరము సత్కర్మలను ఆచరించుచు మనం సదా ఈశ్వర ప్రేమతో నిండి ఆ ప్రేమ జీవితమందల్లా వ్యాపించినప్పుడు మానవుడు కార్యాచరణ యందు నిత్యానందమును పొందుచుండును కదండి. మనం ఎప్పుడు కూడా ఈశ్వరుని ప్రేమతో ఉండి ఆ ప్రేమ జీవితం వల్ల కూడా మనం వ్యాపించి మనం కార్యాచరణ చేస్తే, ఏ పని చేసినా మన యాక్షన్ ప్లాన్ అది ఏవి చేయండి, మన మనస్సుకి నిరంతరం ఎంతో ఆనందం ఉంటుంది. మనం ఎవరి పట్లనైనా మంచి పని చేస్తే మనం అలా ఆనందంగానే ఉంటాం. అప్పుడట చెడు వృత్తులు ఎదుట నిలువలేవు. మనం ఒకవేళ చెడ్డ చేద్దామన్నా చెయ్యలేము. ఈశ్వర స్మరణ వలన సత్కర్మలు సహజముగా అప్రయత్నముగా జరుగుచుండును. అట్టి తరుణమున ఏదో ఒక సత్కర్మ అను దెబ్బతోనే మనోనాశనమగును. అట్టి మనోనాశనమునకు నిరంతరము సత్కర్మలను దెబ్బలు వేయిచుండిన చివరి దెబ్బకు ఈ కర్మలన్నీ తోడ్పడి ముందు ఫలితమును ప్రసాదించును. ముందు చేసిన సత్కర్మలేవి నిరర్ధకము కావు. దీనికి పరమేశ్వరుడే మనకు రక్షకుడని నమ్మవలెను అని స్వామి ఒక దివ్య ఉపన్యాసంలో చివర కన్క్లూజన్ గా ఇది చెప్పారండి. ఇది మీతో షేర్ చేసుకున్నాను. సాయిరాం. ఇంకో సందర్భంలోనండి స్వామి కర్మ గురించి మరొక చిన్న విషయం చెప్పారు, అది కూడా మీకు తెలియచేస్తాను. తస్మై నమః కర్మణి అని చెప్పారటండి ఒక సందర్భంలో స్వామి. ఇక్కడ ఏంటంటే తస్మై నమః కర్మణి అంటే కర్మకి మనం నమస్కారం చేసుకోవాలి. ఏలాగా చెప్తున్నారు స్వామి. ఎవరికి నమస్కారం చేసినా చేయకపోయినా మానవుడు తాను చేసే కర్మలకు మాత్రం మొట్టమొదట నమస్కారం చేయాలి. మానవుని జీవితం అంతా కూడా కర్మలపైనే ఆధారపడి ఉంది. కర్మమున పుట్టు జీవుడు కర్మముననే వృద్ధి పొందు. కర్మమున చనున్ కర్మమే నరునకు దైవము. కర్మయే సుఖ దుఃఖములకు కారణము ఇలలో అని బోధిస్తోందిటండి భాగవతంలో ఇది చెప్పారు. కనుక మనము చేసే ప్రతి కర్మకు మొదట నమస్కరించి, ఓ కర్మదేవత, ధర్మరహితము కాని ఉత్తమ కర్మలు మాత్రమే నా చేత ఆచరింప చేయని ప్రార్థించాలి. కర్మ చేత దైవ సన్నిధిని కూడా పొందుటకు అవకాశం ఉన్నది. ఉత్తమ స్థితిని పొందుటకు కాని అధమ స్థితికి దిగజారుటకు కాని కర్మయే కారణము. కర్మయే మానవునికి జన్మనందిస్తున్నది. ఎట్టి కర్మలు ఆచరిస్తామో అట్టి జన్మలు పొందుతాము అని స్వామి ఈ సందేశంలో మనకి చివరిని కన్క్లూజన్ గా కర్మల గురించి మరొకసారి పదే ఈ సందర్భంలో ఈ గురించి చెప్పారండి. సాయిరాం. ఇప్పుడు ఈ 70 జన్మదిన సందేశంలో తర్వాత అంశం చూద్దాం. అనాది కాలము నుండి భారతదేశమునందు దైవము పట్ల దూషణ భూషణలు రెండూ కలిసే ఉంటున్నాయి. చూసారా, అనాది కాలం చాలా ప్రాచీన కాలం నుంచి కూడా మన దేశంలో దేవుడి పట్ల దూషణలు భూషణలు రెండూ ఉంటున్నాయి. ఇవేంటో చూద్దాం. ఎవరైనా వ్యక్తి బావి తవ్వుతుంటాడు, బావి లోతుగా పోతుంటుంది, ప్రక్కలో గుట్ట పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం బావి తవ్వాలంటే నీరు పడే వరకు తవ్వుతూనే ఉంటాం. అది బాగా లోతుగా వెళుతుంటుంది. లోతుగా వెళుతుండడానికి మనం తవ్వుతుంటే దాని పక్కనే ఈ తవ్విన మన్నంతా వేసి గుట్ట పెరుగుతూ ఉంటుంది. కొంతమంది దృష్టి గుంత పైన నిలుస్తుంది, మరికొంతమంది దృష్టి గుట్ట పైన నిలుస్తుంది. గుంత లేకపోతే గుట్ట లేదు, గుట్ట లేకపోతే గుంత లేదు. పవిత్రమైన వ్యక్తికి కొన్ని విధములైన ఘనతలు పెరుగుతూ పోతుంటే ప్రక్కన గుంత దిగుతూ పోతుంటుంది. కనుక గుంత లేని గుట్ట ఉండదని మనము చక్కగా విశ్వసించాలి అని స్వామి ఈ ఉదాహరణ ద్వారా తెలియచేస్తున్నారు. ఏంటంటే ఇక్కడ మనము నుయ్యి త్రవ్వడానికి మట్టి తవ్వుతున్న కొద్దీ కూడా గుట్ట పెరుగుతూ ఉంటుంది. తద్వారా ఏంటవుతుంది, గొయ్యి లోతు పెరుగుతూ ఉంటుంది. అలాగే మనిషి సత్కర్మలు చేస్తున్న కొద్దీ, మంచి ఆలోచనలతో మంచి కర్మలు చేస్తున్న కొద్దీ కూడా ఆ వ్యక్తి యొక్క ఘనతలు కొన్ని రకాలైన కొన్ని విధానాల ద్వారా అతను చేస్తున్నవన్నీ కూడా అతని తన గొప్పతనం పెరుగుతూ ఉంటుందని మనము దీని ద్వారా విశ్వసించాలి అని స్వామి తెలియచేస్తున్నారు. ఇక్కడ ఒక ఛాయిస్ మనకు వదిలేస్తారు,
చెప్పండి సాయిరామ్. చాటలాగా ఉండాలా జల్లెడలాగా ఉండాలి అది మన ఇష్టం. నేను చాటలాగానే ఉంటానంటే నేను మిమ్మల్ని చెప్పట్లేదు. చాటలాగా ఉండాలా జల్లెడ అదే చెప్పినప్పుడు ఇక్కడ బావి తవ్వేవాడు ఒకడు, గోడ కట్టేవాడు ఒకడు, ఇద్దరున్నారు. నేను రోడ్డు పక్కన పోతున్నా ఇందాక పొద్దున మార్నింగ్ క్లాస్ కి నాకు ఇద్దరు కనిపించారు. ఒకడేం బావి తవ్వుతున్నాడు, ఒకడేం గోడ కడుతున్నాడు. బావి తవ్వేవాళ్ళలాగా ఉండాలి మరి అంటే ఇద్దరు వాళ్ళ పనులు తస్మై శ్రీ కర్మని ఇద్దరు కూడా కర్మలకు నమస్కారం పెట్టే చేస్తున్నారు. అవును. బట్ దేర్ ఇస్ డిఫరెన్స్. బావి తవ్వేవాడు ఏం చేస్తాడో తెలుసు, గోడ కట్టేవాడు ఏమవుతుంటాడో తెలుసు. సాయిరామ్. దీనికి ఇంకొక విషయం కూడా స్వామి మళ్ళీ చెప్తున్నారండి మనకి. బంగారు నగ కావాలంటే దానిని కాల్చి సుత్తితో కొట్టిన తరువాతనే మనకు కావలసిన నగగా తయారవుతుంది. ఒక వ్యక్తి బంగారును కంసాలి దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. బంగారాన్ని తీసుకెళ్ళాడు అనమాట కంసాలి దగ్గరికి. కంసాలి దానిని కరిగించటము, పోత పోయటము ఎట్లా చేస్తాడో చూద్దామని అనుకున్నాడు. అతను కొంత విచక్షణ జ్ఞానం కలిగిన వాడు. ఎంత విలువైన బంగారమునకు కూడా కాల్చడం, సుత్తి దెబ్బలు మొదలగు కష్టములు తప్పలేదు అని తాను తలస్తున్నాడుట. ఆ వ్యక్తి, ఆ బంగారాన్ని తీసుకెళ్ళిన వ్యక్తి. ఇట్లనే గొప్ప గొప్ప వారికి కూడాను ఇలాంటి బాధలు తప్పినవి కాదు కదా అనుకున్నాడట. అప్పుడు ఆ సువర్ణము నవ్విందట. అతను తీసుకెళ్ళిన ఆ బంగారం నవ్విందట. అయ్యా అని అప్పుడు అందిట బంగారం, నన్ను ఎంత కరగించినా సుత్తితో కొట్టినా నేను మరింత పరిశుద్ధమైపోతున్నాను, నా విలువ తగ్గటం లేదు, కంసాలి నాకు ఉపకారమే చేస్తున్నాడు అందట. అటులనే మన భారతదేశమందు ఆనాటి కాలము నుండి కూడాను అనేక రకములైన దూషణ భూషణలు అనేవి రెండూ చేరటం చేతనే దైవమునకు ఇంత ప్రధానమైన దేశముగా భారతదేశము వెలసింది. అంటే మనము దూషణ భూషణ తిరస్కార వీటన్నిటినీ కూడా మనము తిరస్కరించేస్తాం, మనం పట్టించుకోము. భగవంతుడి గురించి మనకు ఏది తెలుసో మనం అది పాటించి మనం అది చేస్తున్నాం. అనాది నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎవరో అనుకున్న వాళ్ళు అనుకుంటారు, మనం అననప్పుడు మనకి వాళ్ళతో సంబంధం లేదు. రాముడు పుట్టినప్పుడు రావణుడే లేకపోతే రాముని యొక్క ధర్మ ప్రవృత్తి లోకానికి వెల్లడయ్యేదే కాదు. ద్వాపర యుగమందు కృష్ణుడు, శిశుపాలుడు, దంతవక్త్రుడు యొక్క చరిత్రలు చూసుకోండి. కంసుడు లేకపోతే కృష్ణుడు అన్ని లీలలు చూపనవసరము ఉండేది కాదు. తండ్రి పెట్టిన హింసలకు ప్రహ్లాదుడు సహించుకొనలేక భరించుకొనలేకపోయినా ప్రహ్లాదుని భక్తి ప్రపత్తులు లోకమునకు ఇంతగా ప్రచురితమయ్యేవి కావు. అదే రీతిగా సత్యహరిశ్చంద్రుని విశ్వామిత్రుడు అనేక రకములుగా బాధలు పెట్టటం చేత తాను చిరస్థాయిగా లోకములు మారినా తన స్వరూపమును సార్థకము గావించుకున్నాడు. సత్యమును అందరూ గుర్తించుకొనలేరు. కొన్ని రకములైన భావములు వారి యందు చేరినప్పుడు తనలోనున్న వివేకము కూడాను అంధకారముగా మారిపోతుంది. సత్యాన్ని మనం అందరం తెలుసుకోలేకపోతున్నాము. ఆ తెలుసుకోవడాక రకరకాల ఆలోచనలు చేసి అందులో కొన్ని మనకు అక్కర్లేని ఆలోచనలు భావాలు పెట్టి అలా ఉండడం వల్ల ఏంటవుతుందంటే మనలో కొన్ని చేరితే మనలో ఉన్న వివేకం కూడా చీకటిగా మారిపోతుంది, గుడ్డి వాళ్ళల్లో అయిపోతాం అంధకారంగా అని స్వామి ఈ సందేశంలో తెలియచేస్తున్నారు. తరువాత ఒక పద్యం చెప్తున్నారు స్వామి ఈ సందేశంలో. ఇక్కడ ఎన్ని విద్యలు నేర్చియు ఏమి ఫలము, తన నొసటి వ్రాత తప్పింప తరముగాదు, చెడ్డ బుద్ధులు తన తల చేరనేని బండబారును బుద్ధులు ఎండబారు అని స్వామి పద్యం మనకి చెప్పారు. ఇక్కడ ఏంటంటే ఎంత చదివి కూడాను వాళ్ళు ఈ వాళ్ళ తలలో చెడ్డ బుద్ధులు చేరిపోతే ఇంకా వాళ్ళు చదివిన చదువులన్నీ కూడా వ్యర్థమే, వాళ్ళ బుద్ధులన్నీ కూడా ఎండబారిపోతాయి. చెడ్డ అనేది తలలో చేరినా వారి మంచి బుద్ధులు కూడా బండబారిపోతుంటాయి.
కాబట్టి తద్వారా వాళ్ళు ఆలోచనలు అవన్నీ తలలోని ఇంకా బుర్రంతా శుభ్రంగా అంగాళైపోయి ఆలోచన సరిగా లేక, మంచి ఆలోచన లేక చెడ్డగా ఆలోచిస్తుంటే వాళ్ళు దైవత్వాన్ని గుర్తించడానికి సాధ్యం కాదు. వాళ్ళు ఎవ్వరు కూడా ఎంత చదువులు చదివినా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా దేవుణ్ణి ఉన్నాడు, దేవుడి తాలూకు ఇది అది ఈ తత్వాన్ని ఏవి కూడా వాళ్ళు గుర్తించడానికి సాధ్యం పడదు అని స్వామి ఈ పద్యం ద్వారా తెలియజేస్తున్నారండి. అయితే ఇదే పద్యము ఒక్కసారి స్వామి ఇంకో సందర్భంలో కూడా ఇదే పద్యం చెప్పారండి. అది ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను. అదేంటంటే స్వామి ఒక సంవత్సరం ఈ 86 దీంట్లోనే జ్ఞానికి విద్యావంతునికి వ్యత్యాసం చెప్తూ ఒక చిన్న ఉదాహరణ చెప్పారండి. క్లుప్తంగా చెప్తాను. రాముడు 34 విద్యలు చదువుకున్నాడు, రావణుడు 64 విద్యలు చదివాడు. కానీ రావణుడు మూర్ఖుడు అన్నాడు వాల్మీకి. రావణుడు మూర్ఖుడు అని చెప్పి రాముడు జ్ఞాని అన్నాడు. అతను జ్ఞాని కావటానికి అంటే ఎవరు? రాముడు జ్ఞాని కావటానికి, ఇతను రావణుడు మూర్ఖుడు కావటానికి ఏం చదువులో తక్కువనా? ఇన్ని చదువులు చదివిన రావణాసురుడు ఇంద్రియాలకు వశమైపోయాడు కనుకనే మూర్ఖుడైపోయాడు. రాముడు ఇంద్రియాలను నిగ్రహించాడు, అందువల్లనే జ్ఞాని అయ్యాడు. కేవలము మేధాశక్తి కలిగిన వాడు కాదు జ్ఞాని, ఇంద్రియ నిగ్రహము కలిగిన వాడే జ్ఞాని. హిరణ్యకశిపుడు ఎన్ని రకములుగానో విద్యార్థి అయిన ప్రహ్లాదునికి బోధించాడు. హిరణ్యకశిపుడు చదివినంత చదువు అతనికి ఉన్న శక్తి సామర్థ్యములు మరొకనికి లేవు. ఈనాడు సైంటిస్టులంతా ఏ పరిశోధనలు చేశారో దానికంటే 100 అధికంగానే పరిశోధనలు చేసిన వాడు హిరణ్యకశిపుడు. జలములో ప్రవేశించి పరిశోధనలు చేశాడు, సమస్త శక్తులు హస్తగతం గావించుకున్నాడు, పంచభూతములను తన హస్తములో పెట్టుకొని ఆటలాడుకున్నాడు. ఇన్ని తెలిసిన హిరణ్యకశిపుడు తన ఇంద్రియాలకు లోబడిపోయాడు. బయట శక్తులు ఎన్ని సాధించి ప్రయోజనం ఏమిటి? చంద్రమండలము, సూర్యమండలము, మిల్కీ వే, ఇవి అవి ఎన్నో అని మీరు చూస్తున్నారు. కానీ మానవుడు తన యందున్న మూర్ఖత్వాన్ని తాను పోగొట్టుకోలేకపోతున్నాడు, తన యందున్న బలహీనతను తాను సాధించలేకపోతున్నాడు అని మానవుడు అని స్వామి మరొకసారి ఇక్కడ మళ్ళీ పద్యాన్ని చెప్పారు. ఎన్ని విద్యలు నేర్చి ఏమి ఫలము, తన నొసటి వ్రాత తప్పించనెవరి తరము, చెడ్డ భావము తన తల చేరనేని, ఎండబారును బుద్ధులు ఎండబారు అని. మన తల లోపల చెడ్డ భావములు రాకుండా మనం చూసుకోవాలి. అవి మనలో వస్తే ఎంత చదివిన కూడాను వాడు వ్యర్థమైన వాడే అని ఒక సందర్భంలో స్వామి ఇక్కడ ఈ విషయాన్ని తెలియచేశారండి. అది సాయిరామ్. తరువాత ఈ 70 సందేశంలో, జన్మదిన సందేశంలో తరువాత అంశము, సత్యమును తెలుసుకున్నవాడు ఎప్పటికీ సత్యములోనే ఉంటాడు. అది సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనం ఎప్పుడు ఆ మార్గంలోనే పయనించుతూ వెళుతూ ఉంటాము. అంతేగాని అది అసలు నిజమా, అది నిజమే అని మనం అనుకుంటున్నాం కదా అని తర్క వితర్కాలు రకరకాల ఆలోచనలు చేసి మనం ప్రక్క మార్గాలను వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఎప్పుడు కూడా సత్యాన్ని గ్రహించుకున్నవాడు సత్యంలోనే ఆయన గడుపుతుంటాడు. అదేంటో ఒకసారి స్వామి ఏం చెప్పారో ఈ అంశంలో చూద్దాం. ప్రేమతత్వముతోనే దైవమును గుర్తించటానికి వీలవుతుందని మాత్రం మీరందరూ తెలుసుకొనవలసిన విషయం అని స్వామి చెప్తున్నారంటే మనందరికీ. అలాంటి పరిస్థితి యందు స్వామి విషయం మీరు తెలుసుకోవటం కానీ, స్వామి విషయములో అనేక రకములైన దూషణ భూషణ తిరస్కారములు బయలుదేరటం గురించి కానీ మీరు ఏ విధంగానూ విచారించనక్కరలేదు. స్వామి విషయంలో మనకు ఎప్పుడో ఏదో అన్ని చేశారు, అవి చూసారు, ఇవి చేశారు, మనం వింటుంటాం, పుస్తకాలు అక్కడ చదివి ఉంటాం. కొంతమంది మొదట్లో అతని భక్తుల దగ్గరికి వచ్చినప్పుడు షిరిడి సాయి అవతారం రకరకాల అనుమానాలతో ఎవరెవరో ఏదో వచ్చి ఉంటారు. కానీ మనము ఏంటంటే స్వామి విషయంలో అలాంటివి గురించి మనం ఏ విధంగానూ విచారించుకోనక్కర్లేదు. దానిని మనం ఏమిటి చేయాలి? ఆధ్యాత్మిక దృష్టితో విశ్లేషించి విచారించుకోవాలండి. ఎప్పుడు కూడా ఇదే మనకి మన పెద్దవాళ్ళు ఒకటి చెప్తారండి. భగవంతుడైనా అదే, ఏ మనిషినైనా మనము కూడా ఎప్పుడైనా పాజిటివ్ యాటిట్యూడ్తో చూడాలండి. వాళ్ళని ఏంటంటే సానుకూల దృక్పథంతో మనం వాళ్ళని చూడాలి. ఎప్పుడు కూడా వాళ్ళల్లో నెగిటివ్ యాటిట్యూడ్స్ ఏంటున్నాయని చూడకూడదట. అంటే మనకి చరిత్రలో అవనండి, మనము కరెంట్ సమాజంలో ఇప్పుడు మన చుట్టూ మనుషుల్లో కనండి 2 యాటిట్యూడ్స్ మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ ప్రేమ పలుకుతూ ఉంటారు, మనతో వెనక నుంచి మనలో నెగిటివ్ యాటిట్యూడ్స్ వెనక నుంచి ఏగోయి తీయాలా ఇలా అనుకుంటుంటారు.
అందువల్ల ఏంటంటే మనం ఏదైనా ఒక మనిషి గురించి కానీ, ఒక భగవంతుడి గురించి కానీ, లేదా ఒక అంశాన్ని మనం తెలుసుకోవాలన్నా కూడా దాన్ని ముందు మనం విన్నప్పుడైనా, వినడానికైనా, ఆచరించడానికైనా, దేనికైనా మనం ముందు పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్ళామంటేనే మనకు ఆధ్యాత్మిక తత్వం అలవడుతుందండి. ముందు ఆధ్యాత్మిక తత్వం రావాలంటే ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏవి చేయకుండా మనము సానుకూల దృక్పథంతో ఆలోచన చేయాలంటే మన తలలోని మన బుర్రలో నిరంతరము కూడా మంచి మంచి ఆలోచనలతో మనం ఆలోచిస్తూ ఉండాలి, మంచిగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. మన ముఖములోని ఎప్పుడూ కూడా అదే చెప్పారు కదా స్వామి, మనం భజన చేసినా ఒకరితో మాట్లాడుతున్నా నవ్వుతూ మాట్లాడితే ఎంత బాగుంటుందోనండి. వాళ్ళు ఎవ్వరూ నవ్వట్లేదు, మనల్ని చూసి మనం రావడం వాళ్ళకి ఇష్టం లేదేమో అనుకుంటాం. అలా కానీ వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళ సమక్షంలో మనం ఉన్నంతసేపు ఏమో మన కంపెనీ వాళ్ళకి నచ్చలేదేమిటో అనుకుంటుంటాం. ఇలాంటి రకరకాల అనుమానాలు వస్తాయి. కనుక ఏదైనా మనం సరే తెలుసుకోవాలనుకున్నప్పుడు దానిని మనం ఆధ్యాత్మిక దృష్టితోని మనం అనాలిసిస్ చేసి తెలుసుకోవాలి. అసత్యమును గురించి సత్యము తెలుసుకోవలసిన అవసరం లేదు. ఎక్కడో అసత్యాలు ఉన్నాయి కదా, అది నిజమా కాదా అని మనం వాటిని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఒక భక్తుడు వచ్చి, స్వామి నాకు దేనిపైన ఆశ లేదు, వాంఛలు నా హృదయములో లేవు, ఒక్కటి మాత్రం ఉంటుందన్నాడు. ఏమిటది? మోక్షాన్ని మాత్రం ఇవ్వండి అన్నాడు. అప్పుడు నేను స్వామి అన్నట్టు, ఒరే పిచ్చివాడా, ఏ వాంఛలు లేని వానికి మోక్షము ఇచ్చ కాదా? ఏవీ లేవనుకునేటప్పుడు ఇంక మోక్షము కూడా మనం అడగకూడదు. మనం అలా నిరంతరం స్వామి ధ్యానంలో ఉండిపోవడమే అని స్వామి తెలియచెప్పానని చెప్పారు. సత్యమును తెలుసుకున్నవాడు ఎప్పటికీ సత్యములోనే ఉంటాడు. వేరే ఇంకా సత్యమును తెలుసుకునే అవసరము ఉండదు. తర్కించుకుంటున్న వారు సత్యము తెలియని వారే. ఇలా వాదోపవాదాలు చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా నిజానిజాలు వాళ్ళకి ఏం తెలియవు. ఏదో మాట్లాడుతున్నాం అనుకుని అందరూ వాదించేస్తుంటారు. ఏదో మనం అర్జెంటుగా అక్కడ గ్రూప్ డిస్కషన్లో పాల్గొవాలి ఏంటో అన్నట్టు చెప్తుంటారు. కానీ మనకి తెలియనప్పుడు ఏ అంశం మీద కూడా మనము బయటికి మన అభిప్రాయం మనం తెలియచేయకూడదు. స్వామి యొక్క విషయము మీరు మున్ముందు గమనించగలరు. చూసారా, స్వామి ఇప్పుడు ఇది 70లో చెప్తున్నారు అంటే ఈ తర్వాత ఎంత జరుగుతుందనే స్వామి ముందే మనకి చెప్తున్నారు. దూషణ భూషణ తిరస్కారములను ఏమాత్రము లెక్క చేయనక్కరలేదు. ఇలాంటివంతా లోకములో సహజము. ఇంతమంది ఇక్కడ చేరారు, ఇంతమంది స్వామి దర్శనానికి అక్కడ ఉన్నారు. స్వామి ఎటువైపు వెళ్ళినా నమస్కారము నమస్కారం అని చెబుతుంటారు. ఇంతమందిలో కొందరు నాస్తికులు లేరని కాదు, నాస్తికులు కూడా ఉంటారు. ఎంతమంది భక్తులు వెళ్ళి కూర్చుంటాం. కొంతమంది అక్కడ చూద్దామని వస్తారు, కొంతమంది స్వామిని దర్శించుకుందామని వస్తారు, కొంతమంది స్వామి చెప్పే విందామని వస్తారు, కొంతమంది అతన్ని చూద్దామని వస్తారు. నిజంగా దైవమును ప్రేమించే వ్యక్తులే ఇంతమంది ఉంటుంటే భారతదేశమునకి ఇటువంటి దుస్థితే ఉండేది కాదు అని స్వామి చెప్తున్నారు. నిజంగా భగవంతుని ప్రేమించే వ్యక్తులు అక్కడన్నా 1,00,000 మంది అలాంటి వాళ్ళే ఉన్నారనుకోండి, భారతదేశానికి ఈ రోజు ఇలాంటి పరిస్థితి ఉండదు. ఇక్కడకు వచ్చిన వారిలో తప్పక హృదయ పరివర్తన రావాలి. నేను తమవాడిని కాదని, వారలను నావారు కాదని నేను ఎన్నటికీ అనను. ఎందువల్ల? అన్నింటి యందు అందరి యందు ఉన్న సత్యమును నేను గుర్తించటం వలన దీనిని ఎంతమంది వ్యక్తులు ఏకమైనా ఏమాత్రము చెలింపచేయలేరు. అది మాత్రము సత్యము 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 అని స్వామి నవంబర్ 23, 1970 సాయంత్రం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి జన్మదిన సందర్భమున ఇచ్చిన దివ్యోపదేశములో ఈ రకమైన అంశాలన్నీ కూడా ఇందులో తెలియచేశారండి. 70లో జరిగిన ఈ భగవాన్ బాబా వారి జన్మదిన సందేశం కూడా ఇక్కడితో ఈ అంశముతో పూర్తయిపోయినదండి. సాయిరామ్. అయితే చూడండి, ఒక విషయం, మనము ఇన్ని స్వామి ఉపన్యాసాలు చాలా మంది అందరికీ తెలిసిన, ఇందులో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు నాకన్నా, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. అయితే ఇవన్నీ మనం చేస్తున్నాం, స్వామి దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు స్వామి అక్కడ చెప్పినట్టు వచ్చిన భక్తులందరిలో కూడా రకరకాల వాళ్ళ మంది ఉన్నా అందరం అక్కడికి వెళ్ళి స్వామి చెప్పిన దాన్ని విని అతను ఎన్నో చెప్పారండి. ఇప్పుడు ఈ మన 70లో జన్మదిన సందేశంలో మనం విన్న అంశాల్లో కనీసం అన్ని మనం చేయలేకపోయినా, వెళ్ళిన ప్రతి ట్రిప్ ఆయన 10 అంశాలు చెప్తే ఒక్కటైనా మన నిజ జీవితంలో నిత్యం మన జీవితకాలం అయిపోయే వరకు కూడా దాన్ని ఆచరించుతూ ఉంటే అది మన జీవితానికి మంచి మార్గంగా ఉంటుందని నేను ఆశిస్తున్నానండి. నేను అది సాధించడానికి ప్రతిసారి ఒక్కసారి పుట్టుబడి వెళ్తే కొంచెమైనా చెయ్యాలి. నేను 100% చేయలేకపోవచ్చు, కానీ కొంతమైనా నేను ఆచరణ చెయ్యాలి. ఈయన చెప్పిన స్వామి వాళ్ళు ఈ అంశం చెప్పారు. ముఖ్యంగానండి ప్రేమతత్వం,
అది మనం నిత్యం చేయవలసింది. తెల్లవారులేసి మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో మనం ముందు ప్రేమగా ఉండాలి. వాళ్ళతో ఆనందంగా మొహం పెడుతూ మాట్లాడుతూ ఉండాలి. మన ఇంట్లో ఉన్న కొడుకు కోడలో, కూతురు పిల్లడో, మనవడో, తద్వారా రకరకాల సంబంధం ఉన్న మనుషులతో మనం కలిసి ఉంటుంటాం. ఇలాంటి వాళ్ళందరితో కూడా మనం ప్రేమగా మాట్లాడి మన ప్రేమ తత్వాన్ని బాగా అలవరుచుకొని సమాజంలో మనం మంచి వ్యక్తులుగా రూపొంది మనము కూడా ఇంకొకరికి దిశానిర్దేశం చేసే దిశగా వెళ్ళడానికి తగిన శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని మనందరికీ కూడా శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని స్వామిని ప్రార్థన చేస్తున్నాను. సాయిరాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి, బాబా వారికి శతకోటి ధన్యవాదములు. ఇందులో విన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఓం శ్రీ సాయిరాం. సాయిరామ్ అండి. ఒక చిన్న విషయం చూసి వీ కెన్ గో టు రామాయణం అండి. యాక్చువల్గా నిన్న నేను అంటే నేను వేరే కార్యక్రమంలో ఉంటామని చెప్పలేకపోయాను. సో కెన్ డిస్కస్ దిస్ టాపిక్ అండ్ వీ కెన్ గో టు రామాయణ క్యారెక్టర్స్. వాళ్ళు ఎవరు చెప్తారో చూద్దాం. ఐ హ్యావ్ నో ఐడియా. మనకు చిన్నప్పుడు పద్యం చెప్తుంటారు. ఈ రోజుల్లో ఎవరు చెప్పారో నాకు తెలియదు కానీ, హరియని 2 అక్షరములు హరించిన పాతకములు. మన పెద్దవాళ్ళు మనకు చెప్తుండవు. ఎవరన్నా చెప్పండి ఈ పద్యం. హరియను 2 అక్షరములు హరియుంచును పాతకములు అంబుజనాభ, హరినీనామ మహత్వము హరిహరి పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ. ఇది శ్రీకృష్ణ శతకంలో సార్. సాయిరామ్ సార్. అంటే దీని తాత్పర్యం ఏంటంటే, పద్మము నాభియందు గల ఓ విష్ణుమూర్తి. ఈ ఫోటో మనం చూసే ఉంటాం. నీ హరి అని పేరు గల 2 అక్షరములు మా పాపములు హరించుతున్నవి. నీ పేరులోని మహత్యం పొగడుట మా తరమా. దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ది శ్లోకం అండి. అటువంటి హరితత్వాన్ని తెలిపే ఒక అద్భుతమైన సంఘటన జరిగిందండి. ఇది నిన్న నేను లేకపోవడం చెప్పలేదు. ఇవాళ ముత్తరించుకున్నా తప్పేం లేదు. నిన్న ఏకాదశి, వాళ్ళ ద్వాదశి, నథింగ్ రాంగ్. ఇవన్నీ కూడా భీష్మ పంచకాల్లోనివే. బ్యూటిఫుల్ ఇన్సిడెంట్. ఇంతకుముందు ఒకసారి చెప్పానేమో, చెప్తే గుర్తు చేసుకోండి. చాలా బాగుంటుంది. జగన్నాథపురం అనే ఒక గ్రామంలో పండితుడు ఉండేవారు. తన భార్య పూరి గుడిస. విష్ణు భక్తుడు, పరమ భక్తుడు. భక్తుల స్థితి ఎలా ఉంటుందంటే పూట గడవని దారిద్ర్య స్థితి. ప్రతినిత్యము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసి ఆ ఊర్లో 3 ఇళ్ళ వద్ద భిక్షాటనకి వెళ్ళేవాడు. ఆ వచ్చిన దాంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. భార్య మాత్రం పరమ గయ్యాలి. దైవం పట్ల నమ్మకం లేనిది, ఎటువంటి నియమాలను పాటించండి. ఇంటిలో భార్య ఎంత పోరుగా ఉన్నా ఇతను మాత్రం హరినామాన్ని మాత్రం విడవలేదు. ఇటువంటి సభ్య సమాజంలో కూడా కామన్ గా చూస్తుంటాం. ఏదో ఎంటైర్ ఫ్యామిలీ, కేదార్శెట్టి ఫ్యామిలీ మొత్తం కుటుంబం స్వామి దగ్గరికి వచ్చారు. అందరికి వస్తారండి, అదే పనండి. నువ్వు పోతే పో అంటారు. ఏదో సమ్ ఫ్యామిలీస్ ఆర్ దేర్, ఎంటైర్ ఫ్యామిలీస్ స్వామి పాదక్రాంతం, దైవానికి పాదక్రాంతం స్వామి. ప్రతినిత్యం చేయుచున్న విధంగా ఆ రోజు కూడా విష్ణు సహస్రనామం చేస్తుంటే భార్య వచ్చి భర్తతో ఏమిటి చేస్తున్నావు అని గద్దించి అడిగింది. వాయిస్ పెంచింది. సహస్రనామ స్తోత్రం చేస్తున్నావు అన్నాడు. అప్పుడు భార్య, నాకు ఇంకా ఇబ్బందిగా పని అండి, మొన్నే పెట్టారు, స్టిల్ నాట్ రికవర్డ్ 100% అని చెప్పాలని తాపత్రయం. ప్రతిరోజు స్తోత్రం చేస్తున్నావు కదా, ఏమిచ్చాడు నీ మహావిష్ణువు? అడుక్కోవటానికి ఒక భిక్ష పాత్ర తప్ప అంది.
అంతటితో ఆగితే బాగానే ఉంది. ఆగితే కథ ముందుకెందుకు పోతుంది? ఏది నువ్వు చదువుతుంది ఏమిటో చెప్పు అన్నది. అప్పుడు భర్త విష్ణు సహస్రనామం అంటే నాలాంటోడు కాదు. ఏం చెప్పాయా నీకు 1000 నామాలే బాబు. ఏమి చెప్పేది నీకేమో అర్థం అవుతుంది. నాకు అర్థం కాదండి. నేను చాలా చోట్ల పారాయణం చేస్తే అలా వినుకుంటూ అయితే కూర్చున్నాను ఇదే సీట్‌లో. ఎప్పుడు పాడు మాటలే మాట్లాడితే నీకు విష్ణు సహస్రనామం అర్థమవుతాయి అన్నాడు భర్త. అసలు ధైర్యంగానే బాబు. చీపురు అందుకోలా. ఆ భార్య మాట్లాడుతూ 1000 నామాలు అక్కర్లేదు మొట్టమొదటిది చెప్పు చాలంది. అందుకు భర్త విశ్వం విష్ణుః అని ఇంకా చెప్పబోతే ఆగాగు. యు స్టాప్ దేర్. నీడ్ నాట్ టెల్ ఎనీథింగ్. అక్కడికి ఆపు చాలు. ఓ చదువుతున్నావు. అక్కడ ఆపి దీని అర్థం ఏంటి చెప్పండి. అప్పుడు భర్త మనం చాలాసార్లు రుద్రం గురించి చెప్పుకుంటున్నాం. పంచబ్రహ్మలో ఏనొకడు వ్యాపక విష్ణు అని మనం చాలాసార్లు వచ్చింది. రుద్రం వింటున్నాం కనుక వ్యాపక విష్ణు తత్వం పంచబ్రహ్మ తత్వాల్లో. విశ్వమే విష్ణువు, ఈ ప్రపంచమంతా విష్ణుమయమే అని వివరించాడు. అప్పుడు ఆవిడ ప్రపంచమంతా విష్ణువే అంటున్నావు, అందులో నువ్వు నేను ఉన్నామా? ఉంటే యాచిస్తే గాని తిండి దొరకని కటిక పేదరికాన్ని అనుభవిస్తూ పూరి గుడిసెలో జీవితాంతం దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉండి కూడా ప్రతిరోజు నువ్వు శ్రీ మహావిష్ణు గానం చేస్తున్నావే, ఆయన అయినా నీ విష్ణు నేనేమైనా కరుణించాడా? కనుక నువ్వు చెప్పిన మంత్రానికి అర్థం లేదే అంది. విన్నాడు, సందేహంలో పడ్డాడు. భార్య మాటకు సందేహంలో పడ్డాడు. కరెక్టే చెప్పింది, ఆవిడ తప్పేం చెప్పదు. ఆవిడకి చదువు రావచ్చు, గయ్యాలు కావచ్చు, చీపురు పట్టుకుంటుంది అది, బట్ ఇక్కడ మాత్రం కరెక్ట్గా చెప్పింది. నా భార్య మాటలు కూడా నిజమేనేమో. విషయమంతా విషయం అయితే మా పరిస్థితి ఇలా ఎందుకు ఉండాలి? కనుక ఈ మంత్రంలో విశ్వం అనే పదాన్ని చెరిపేస్తానని నిశ్చయించుకుని ఒక బొగ్గు ముక్కతో ఆ విశ్వం అనే పదాన్ని కనపడకుండా మసిగూసి, అంటే తాటాకు ప్రతి అనమాట. ఇప్పుడంటే ఏదో నేను పుస్తకం ఇప్పుడు ఎప్పుడు అయ్యగారు కూడా ఎవడు పుస్తకాలు పట్టట్లేదు, ఎంతసేపు మొబైల్ ఫోన్ అన్ని. మీరు కూడా చూసే ఉంటారు. ఎవరికైనా నామావళి ఉంటే కాగితాలు పట్టుకునేవాళ్ళు. ఇంకా ఏదో కాగితాలు పట్టుకున్న వాళ్ళు పాపం తిరుపతి క్షేత్రం లాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా ఆయనకి తాటాకు ప్రతి మీద ఉంది విష్ణు సహస్రనామం, దాని మీద నల్లగా బొగ్గు పూసాడు. ఎప్పటిలాగా యాచనకే బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వైకుంఠంలో ఒక విచిత్రుడు ప్రతినిత్యం కూడా పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువుని మహాలక్ష్మి సేవిస్తున్నట్టుగా ఆ రోజు కూడా స్వామిని సేవిస్తూ ఒకసారి స్వామి ముఖాన్ని చూసి అమ్మవారి పక్కన నవ్వింది. మహావిష్ణువు, ఏమి దేవి ఈరోజు నన్ను చూసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? అప్పుడు అమ్మవారు, ఓ నాదా, మిమ్మల్ని నల్లనివాడు నీలమేఘ శ్యాముడని అందరూ స్తుతించడం విన్నాను, కానీ అంత మాత్రం చేత ఆ నల్లటి రంగు ముఖాన్ని కూడా పూసుకోవాలా అని పరిహాసం. ఇప్పుడు మహావిష్ణువు తన ముఖాన్ని పాల సముద్రంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటే ముఖానికి పూసిన నల్ల రంగు అనుకుంది. వెంటనే ఆయన దివ్య దృష్టితో వాట్ హ్యాపెన్ గమనించారు. అప్పుడు లక్ష్మి, ఏం స్వామి ఆలోచిస్తున్నారు? నీ ముఖంపై ఆ నల్ల రంగు కారణం ఏంటో తెలిసిందా? ఓ దేవి, ఇది నా పరమ భక్తుడు చేసిన పని.
ఇప్పుడు లక్ష్మీదేవి అదేంటి స్వామి పరమ భక్తుడు అంటున్నారు, ఎవడన్నా పరమ భక్తుడు ఇటువంటి పనులు చేస్తాడా? ఒక స్వామి ఆ భక్తుని యొక్క జీవిత దీనస్థితిని వివరించేటప్పటికి అతని పరమ భక్తుని దీనస్థితి కారణం ఏంటి, మీరు అతను ఉద్ధరింపలేరా అంటే, స్వామి దేవి గత జన్మలో ఈ భక్తుడు గొప్ప ధనవంతుడు అయినప్పటికీ ఎన్నడూ ఎవరికి దానం ఇచ్చి ఎరుగడు, కనుకనే ఈ జన్మలో భక్తుడైన నువ్వు దరిద్రం అనుభవించడం తప్పలేదు. అయినా నువ్వు కోరావు కనుక నేటితో ఇతని కష్టాలు తొలగించే ప్రయత్నం చేస్తా అని ఒక మానవ రూపధారి ముఖానికి వస్త్రం చుట్టుకుని విష్ణుమూర్తి కొంతమంది పరివారంతో సరాసరి భక్తి ఇంటికి వచ్చి తలుపు తట్టుగా అప్పుడే ఆ భక్తుడు యాచనకే ఇల్లు వదిలిపోయాట. ఇంటి ఇల్లాలు వచ్చి తలుపు తీయగా ఎదురుగా మారువేషంలోని మహావిష్ణువు, అమ్మ మీ భర్త వద్ద నేను అప్పుగా తీసుకున్న సొమ్మును తిరిగి తీర్చడానికి వచ్చి తిని సొమ్మును తీసుకోమని చెప్పగా ఆ ఇల్లాలు, నీవెవరో నాకు తెలియదు, మంచి ఆవిడ, ఇలా వెంటనే తీసుకుని చక్కలో పెట్టుకోవాలి మూట, నువ్వెవరో నాకు తెలియదు, కానీ మేమే కటిక దారిద్ర్యంలో ఉన్నాము, నా భర్త ఒకరికి అప్పు ఇచ్చేంత ధనవంతుడు కాదు, నువ్వు ఎవరు అనుకుని మా ఇంటికి వచ్చారో వెళ్ళిపో అని తలుపు వేయబోతుండగా, స్వామి లేదమ్మా, నేను పొరపట్టం లేదు, అసత్యంలే కాదు, నీ భర్త వద్ద అప్పుగా తీసుకున్న సొమ్మిదిగో, నువ్వు స్వీకరించు, నీ భర్తకు నేను తర్వాత వివరిస్తాను అని ఆమెకు అశేష ధన కనుక వస్తువు మణిమాణిక్యాలు సేవక జనము తరాల జన తెలియని ఆహార ధాన్యాలు కానుకలుగా ఇచ్చి వెళ్ళిపోతుండగా ఇల్లాలు, పోయి నీ ముఖం మీద కప్పున్న వస్త్రాన్ని తొలగించి నీ ముఖాన్ని నాకు ఒకసారి చూపించు, నా భర్తకు చెప్పాలి కదా నువ్వు ఎలా ఉంటావో అంది. అప్పుడు స్వామి, అమ్మా నా ముఖాన్ని నీకు చూపలేను, నా ముఖం మీద ఎప్పుడో నల్లని రంగు పూశారమ్మా, నేనెవరో నీ భర్తకు తెలుసులే అని పలికి విష్ణుమూర్తి వెనుదిరిగి వెళ్ళి కొంత దూరం పోయాక అంతర్ధానం ఇచ్చాడు. ఇంతలో ఊర్లో యాచనకు వెళ్ళే భక్తుడు ఇంటికి వచ్చి చూడగా కుచేళ్ళు పరిస్తున్నాడు. ఊరి గడుస్తూ ఉండాల్సిన ప్రదేశంలో కళ్ళు మెరుమిట్లు గొలిపే అద్భుతమైన భవంతి దర్శనమిచ్చింది. అనేక మంది సేవకులు ఉన్నారు, ఉద్యానవనాలతో కలకలు పోతుంది భవంతి. ఇంతలో భార్య లోపల నుంచి వచ్చి లోపలికి మనం ఆహ్వానిస్తే ముందు తన భార్యను గుర్తుపట్టలేదు. అసలు ఈ సంపద ఎందుకు స్వీకరించావు, మనం ఎవరికి అప్పు ఇవ్వడం ఏమిటి, అది తిరిగి వారు తీర్చడం ఏంటి, మన దీనస్థితి నీకు తెలియదా ఇది భార్యపై ప్రశ్న వర్షం గుర్తించగా తన భార్య నోటి వెంట మొత్తం ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఈ కెనాట్ బిలీవ్, కళ్ళనే చెవులు నమ్మలేకపోయాడు. అయితే వచ్చినవాడు ఎలా ఉన్నాడు, అతని ముఖం ఎలా ఉన్నది అని భార్య ప్రశ్నించాడు. నేను అతని ముఖాన్ని చూడలేదు, అతని ముఖంపై ఎవరో నల్లని రంగు పులిమారట, ముఖము చూపించలేనంటూ వస్త్రంతో ముఖాన్ని కప్పుకున్నాడు. అయినా పోతూ పోతూ నా గురించి నీ భర్తకు పూర్తిగా తెలుసులే అని చెప్పి వెళ్ళిపోయాడు అంది. అది విన్న భక్తుడు హతాశుడే భార్యతో, వచ్చినవాడు మరెవరో కాదు, మారు వయసులో వచ్చిన సాక్షాత్ శ్రీ మహావిష్ణువే అన్నాడు. నేను ప్రతినిత్యం విష్ణు సహస్రనామం చేస్తున్నా, స్తుతిస్తూనే ఉన్నా, కొలుస్తున్నా, నాకు దర్శనం లభించలేదు. నువ్వు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నావో నీకు దర్శన భాగం కలిగిందని పలికి పొద్దున విష్ణు సహస్రనామాల్లో మొట్టమొదటి విశ్వం అనే నామ పిలుపు నల్లని రంగు తొలగించాడు. నీతో మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తి ఏ దిక్కుగా పోయాడు అని భార్య చెప్పినాడుగా, అక్కడ పోయి సముద్రం ఒడ్డుని చేరుకున్నాడు. అప్పుడు సముద్రం వైపు చూసి ఊర్ధ దిక్కుగా చేతులు జోడించి మహావిష్ణువు ఉద్దేశించి స్తోత్రగానం చేసేది.
అప్పుడు శరీరవాణి ఉచ్చేర్ ఘోష వేదంలో రుద్రంలో నాకు కొన్ని మాటలే గుర్తు. ఇప్పుడు సార్ చెప్పే పదాలు అయితే అసలు నాకు నోటంలో జరగట్లేదు కూడా. 3, 9, 10, 11, 12 మంది అసలు ఇదివరకంటే కొంచెం పదాలు కొంచెం తెలిసాయి. ఇప్పుడు సార్ చెప్తున్నాడు అంతే వింటాం. అప్పుడు ఉచ్చేర్ ఘోష అనమాట, అంటే ఆ శరీరవాణి. భర్త పూర్వజన్మ కర్ణముల కారణంగా ఈ జన్మలో నీకు భగవద్ దర్శనం కలగదు. మరణానంతరం నీవు వైకుంఠానికి చేరి జన్మరాహిత్యాన్ని పొందదు అని పలికింది. సో విష్ణు సహస్రనామ నిత్య పారాయణం వల్ల ఏం ఫలితం కలుగుతుంది అంటే చెప్పంగా షిరిడి బాబా కూడా చెప్తాడు శ్యామ, మనం చదివాం చరిత్రలో. చాలా పవర్ఫుల్. నన్ను కాపాడింది కష్ట పరిస్థితుల్లో. ఆయనకి ఎప్పుడు కష్టం వచ్చింది అండి? ఇట్ సేవ్డ్ మీ. సో నువ్వు కూడా చేయండి. కష్టం అన్నారు, కష్టం అని రోజుకు ఒక నామం చేతి బలవంతంగా శ్యామ చేత ఇచ్చాడు షిరిడి సాయిబాబా అండి. యాక్చువల్గా నిన్న ముచ్చరిద్దామంటే సమయం లేదు నాకు. ఆల్మోస్ట్ స్వామి కంప్లీటెడ్ ఆల్ ది క్యారెక్టర్స్ ఆఫ్ రామాయణ. ఇంకేమైనా మిగిలినాయండి? ఆల్మోస్ట్ అన్ని చదివాం. ఇంకో క్యారెక్టర్ ఉంది. ఏం క్యారెక్టర్ అండి? ఏం క్యారెక్టర్? శబరి. స్వామివారు చాలా అద్భుతంగా రాశారు శబరి గురించి తన స్వదస్తులు. మీరు అనుకుంటున్నారేమో ఎంత స్వామి రాశాడు అంటున్నాడు, ఎక్కడేం చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు. అవును, మీకు తెలియదు. యూ డోంట్ నో వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఒక్కరికన్నా కనపడితే చూడండి. కనపడింది ఎవరికన్నా? ఎనీబడి సీన్? కనిపిస్తుంది సార్, కానీ అక్షరాలు సన్నగా ఉన్నాయి సార్. పర్లేదు. శబరి ఒక అనాథ స్త్రీ, ఆ, పరమ భక్తురాలు. ఆ. ఇది స్వామి రాసిన లెటర్. శ్రీరాముడు అంత క్లియర్ గా లేదు సార్. ఓకే, this is the letter that Swami written about Sabari to the children. సార్ అంతే. శబరి ఒక అనాథ స్త్రీ, పరమ భక్తురాలు. గ్రామంలోని భావములు ఆమెకు గిట్టక అడవులలో సంచరించుతూ, ఇది నాకు తెలియదు ఎందుకు అడవులలో తిరుగుతోంది. యూ డోంట్ వాంట్ లివ్ ఇన్ ద సొసైటీ. హర్ ఐడియాలజీ ఈజ్ టోటల్లీ డిఫరెంట్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ సరౌండరింగ్. వాళ్ళ భావాలు ఇవరకు నచ్చక జంగల్ పోయింది. ఆనాడు ఆశ్రమంలో స్త్రీలకు చేర్చకుండుటచ్చే నాట్ ఎలిజిబుల్ టు జాయిన్ ఇన్ ఋషిస్ ఆశ్రమం. ఇన్ దోస్ డేస్ మహిళాస్ నాట్ అలౌడ్. పొదల చాటు నుంచి మహనీయులను దర్శించుతూ వారి బోధనలు శ్రవణము చేయుచు ఋషులు నడుచు మార్గం ఎవరికి తెలియని సమయంలో ఊడ్చుచు ముండ్లు తీయచ్చు పూలు చల్లుచుండేది. నాకు కూడా కష్టంగా ఉంది చదువుతాను, ఎందుకంటే కూడపక్కన చదువుతాను. ఈ రీతిగా పెద్దల సేవలు చేయుచుండా రాముడు ఆమె ప్రార్థన మన్నించినాడు. ఋషులకు సహితము లభ్యము కాని రామచంద్రుని సేవా భాగ్యము శబరికి చిక్కెను అంటున్నారు స్వామి. రేగు పండ్లు తినిపించిన శబరిమాతదని రామ 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 ఎన్న రామ చిలుక ధన్యము రాము ప్రేమ చూరుకొన్న చిట్టి ఊడుతుంది. మేము మగ పాడుతుండేవాళ్ళ అనమాట వేరే చోట భజనలో.
ఇది మన సాయి భజన కాదు. అందులో ఉంటుంది, రేగి పళ్ళు తినిపించిన శబరిమాత ధన్యము, వారధి బంధన చేసిన చిట్టి ఉడత అన్నీ వస్తాయి అనమాట. ప్రైవేట్ సాంగ్. శబరిచ్చిన రేగుపండ్లను రామచంద్రుడు పరమ ప్రీతితో ఆరంభించి, తర్వాత ఒక సెంటెన్స్ తర్వాత వస్తుంది, అప్పుడు చెప్దాం. రాముడు ఎలా ఆరగించాడు అంటే, కొన్ని రోజుల తర్వాత చాలా ఆయన ఆరగిస్తుంటే లక్ష్మణుడు ఆనందపడ్డట. తర్వాత చూద్దాం సబ్జెక్ట్. ఆమెకి జ్ఞానబోధ చేసి తనలో లీనమనర్చుకునేను. రామభక్తులలో హనుమంతుని తర్వాత శబరియే అట్టి అధికార స్థానం అందుకునేను అంటున్నారు స్వామి. స్వామి has given this place. మీరు గారు నేను గారు ఇచ్చింది. ఎలాగా స్థానం ఇచ్చారు స్వామి అంటే, సర్వకర్మలు రామార్పిత భావంతో చేసిన భక్తి వృత్తులే శబరికి ఎంతటి అర్హతను కారణం అంటున్నారు. ఎనీబడి కెన్ ఎలిజిబుల్. ఇప్పటికైనా మనం మిగిలిన శ్వాస జీవితం మనం కూడా అంత రామార్పణం అనుకుంటూ చేస్తే, కేవలం రామార్పణం కృష్ణార్పణం అంటే సరిపోదు. యూ హ్యావ్ టు డూ ద యాక్టివిటీస్ లైక్ దట్. అరణ్యంలో రామలక్ష్మణ సీతాన్వేషణ సలుపుతూ దారిలో కబంధుడైన రాక్షసును వధించి ముందుకు సాగుతుండేది. వారి మధ్యకు ఒక వృద్ధ స్త్రీ నడుము వంగి తలపండి మసకలు కప్పిన సంపూర్ణ రామాయణంలో బాగా చేసి, తర్వాత చాలా సీరియల్స్ పట్టించవచ్చు. ఓల్డెన్ డేస్ లో సంపూర్ణ రామాయణం అని బాపు చేసిన దాంట్లో ఈ క్యారెక్టర్ బాగా చేసింది. జమున ఎవరు మరి ఆవిడ. పండరిబాయ్ సాయిరామ్. ఓ, మసకలు కప్పిన కనులతో వణుకుతున్న చేతులతో ఒక పండ్ల బుట్ట నెత్తిన ఉంచుకుని మెల్లగా నడుచుతూ వచ్చుతుండేది. ఈ సుందర రూపులను చూసి మునీశ్వరులు వర్ణించుతున్న ఈ రామలక్ష్మణులు వీరేనేమో అని తలిచింది. ఓ చెట్టు నీడన నిలిచి బొట్టును కింద పెట్టి చేతులు జోడించుకొని రామా రామా అని స్మరించుతూ నిలుచుకుంది. అంటే లక్ష్మణుడు, ఇది ఒక మానవాకారం ధరించిన లక్ష్మణ్ థింకింగ్ ఎప్పుడు అలానే ఉంటుంది. కాస్త రజోగుణ సంబంధం, ఉప్పుకారం బాగా తింటుంటాడేమో, ఇది కూడా రాక్షస మాయే అని తలంచాడు. కానీ రాముడు లక్ష్మణ్ తలంపు సరికాదని తెలిపి ఆ చెట్టు కిందనే కొంత తడవు విశ్రమించుటకే ఆగిరి. దానికి అతి సమీపమనే శబరి ఆశ్రమం కూడా ఉండేను. వారి కమలము వంటి కన్నులు, వారి ఉంగరములు ఎరిగిన ముంగురులు, జడలు ధరించిన శ్యామవనులైన ఆ ఆజానుభావం చూసి ఇంకా తాను భక్తి ప్లస్ ఆవేశం, భక్త్యావేశం, she cannot unable to bear. ఆ భక్తి ఆవేశం పూంతే ఆగలేం మనం. భజన పాడేవారు ఉన్నారు, భజనలో కూర్చున్న తర్వాత పాడకుండా ఉంటామండి, చెప్పండి, మీరు చెప్పండి. అది భక్తి ఆవేశం. మంచిగా సింగర్ అండి ఒక తోటకి వెళ్ళాడు, ఇప్పుడు భజన అవుతుంటే పాడకుండా ఉంటాడా? ఉండగలడా? నాకు కూడా అవకాశం వస్తే బాగుండు, తహతాలు ఆడుతాడు. అది భక్తి ఆవేశం. ఈ అనేబుల్ టు బేర్, ఇక ఆగదలుచుకోలేదు, భరించుకోలేకపోయింది, కడుపులో ఉంచుకోలేకపోయింది. అంటే ఆవేశం అంటే ఎలా ఉంటుందో చూడండి, కడుపులో దేవికి వస్తుంది అనమాట. స్వామి కూడా అప్పుడప్పుడు కొన్ని నాటకాలు చూసి కడుపులో దేవి వచ్చింది, ఆయనకి దేవుకి వచ్చిన సన్నివేశాలు నేను చూసిన, పిల్లలు నాటకేస్తుంటే ఎలా ఉంటుందంటే, చేసినాడికి వచ్చినాడు తెలుస్తుంది, చూసినాడు తెలుస్తుంది, అనుభవించినాడు తెలుస్తుంది. మాటల్లో చెప్పే కదా దేవుకి రావటం. అది దుఃఖం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఆనందం కావచ్చు, దుఃఖంతో రకరకాల మిక్స్చర్ గా ఉంటుందండి దేవుకి రావటం. వన్ మస్ట్ ఎక్స్పీరియన్స్ దట్. నేను మాటలో చెప్తే మీకు వచ్చేది కాదు. పరిగెత్తిన పోయి పాదాల మీద పడి, నాథ మీరు ఎక్కడి నుంచి వచ్చుతున్నారు, మీ పేరేమి అని అడిగాను. శ్రీరాముడి చిరునవ్వుతో, అమ్మా మేము అయోధ్య నుంచి వచ్చితమి, అరణ్యమున నివసించుతున్నాము,
నా పేరు రాముడందురు. ఈ నా తమ్ముని లక్ష్మణుడు అని పిలుతురు. ఎంత చూడండి, ఎంత అద్భుతంగా రాశారు స్వామి అని చెప్పగానే, తండ్రి నా చిరకాల వాంచి తీరింది, జన్మ సార్థకమైన మీ కొరకై రాత్రిమౌళ్ళు కనులు కాయలు కాచుకుంటూ ఎదురు చూస్తున్నాను. నా ప్రయత్నం ఫలించెను, నా తపస్సు సిద్ధించెను. ఆహా, నేనెంత ధనిరాలను అని. ఇదంతా నా గురు కాంక్షయే. ఏముంది? ఇదంతా నా గురు కాంక్షయే అంది, దైవ ప్రేరణయే అని ఆనంద బాష్పాలు రాలుతూ పట్టలేని ఆనందంతో బుట్టను దగ్గర తీసుకుంది. అప్పుడు రాముడు, అమ్మ మీ గురుగారు ఎవరు అని ప్రశ్నించాడు. మతంగ మహాముననియు ఈ అరణ్యమున స్త్రీలకు ఆశ్రములందు స్థానం ఇచ్చుటకు ఎత్తి మహనీయుడును అంగీకరించకుంటే వారు బోధించే బోధనలు చెట్టు చాటు నుంచి పొదల చాటు నుంచి వినేదనని, తెల్లవారక మునిపే ఋషులు స్నాన సంధ్యాదుల నిమిత్తమై నదికి వెళ్ళు దారులను ఊడ్చుతూ రాళ్ళు ముండ్లు ఏరి పారవేస్తూ ఈ విధంగా పరోక్ష సేవలు చేసుకుంటూ కందమూలాదులు తిని కారవడంలో కాలం గడుపుతున్నాను అని చెప్పింది. నా మనస్సరింగిన మహనీయుడు మతంగ మహాముని, అమ్మా నీ కాయం పక్క స్థితికి వచ్చినాయి. ఈ విధముగా శ్రమ పడుతుండినా కొందరు అలసిపోదు. నీవు నా ఆశ్రమం చేరి విశ్రాంతి తీసుకున్నామని బోధించాడు. వారి పవిత్ర ఆజ్ఞను శిరసావహించి ఆశ్రమాల సేవలు చేసుకుంటూ ఉండగా ఋషి కాయమును విడకోరి ఒక దినము నన్ను దగ్గరకు పిలిచి, శబరి, నేను వచ్చిన కార్యము పూర్తయినది. నేనిక కాయమును వీడ తలంచితిని. నీవు ఈ ఆశ్రమనందే ఉండుము. కొంతకాలంలో శ్రీరామచంద్రుడు ఈ అడవికి వచ్చును. అతనిని ఆశ్రమకు పిలిచి అతని సేవలు చేసి వారి పాద స్పర్శ ద్వారా ఆశ్రమం పవిత్రం గావింపుము అని ఆజ్ఞాపించాను. అటు పవిత్ర గురుమూర్తులు లేని ఆశ్రమం నేనేమని జీవింతును? నన్ను మీతో కొనిపోమని నేను అనేక విధములు ప్రార్థించినను గురుమూర్తి ఏమాత్రము తృప్తి నొందక రామాగమన నిమిత్తమై నీ వెత్తటకే ఉండుట తప్పదు అని ఆజ్ఞాపించి ప్రాణం వీడాను. ఆనాటి నుంచి మీ ఆగమనకు అరులు తాచి కన్నులు కాచి ఈ వృద్ధ కాయంతో కాలం గడుపుతున్నాను. ఓ రామ, ఓ నాథ, ఓ ఆర్తత్రాణపరాయణ, ఓ ఋషి మానస సంచారి, ఈనాటికి నా నోములు పండెను. గురు సంకల్పం ఫలించింది. కొన్ని అడుగుల దూరంలోనే ఆశ్రమం కలదు. నాతో దయచేసి పావనం గావింపుడు అని పాదాలపై పడింది. సహజ ప్రేమ స్వరూపుడగుటచే శబరి భక్తి ప్రపత్తులకు ఆనందించి రాముడు లక్ష్మణ్తో కూడా మతంగ ఆశ్రమానికి వెళ్ళాడు. ఇక్కడ స్వామి ఎంత బాగా రాస్తారో చూడండి. ఆహా, ఆ శబరి ఆనందమునకు హద్దులు గట్టులు తెగెను. నడువులేని నారీయమనికి 1000 ఏనుగుల బలం వచ్చినది. చకచక నడుచుతూ నదికి వెళ్లి చల్లని నీరు తీసుకొచ్చి తాను రుచి చూచి తెచ్చిన ఫలములను రామలక్ష్మణులు ముందు పెట్టి వారి ముఖ కమలములను తనివి తీరా చూచుతూ రామ పాదములను కడిగి శిరస్సుపై ప్రోక్షించుకొని ఆ నీరు త్రాగి ఇక్కడ ఒక సిచ్యువేషన్ గుర్తు రావాలి. షిరిడి సాయిలో ఎవరైనా చెప్తారా?
షిరిడి సాయిలో. ఎనీబడి? స్వామి పాదాల నుంచి జలం వస్తే తీసుకున్నాడు, నోట్లో పోసుకోవాల్సింది నెత్తివే పోసుకున్నాడు. ఇది ఎప్పుడు షిరిడి బాబా పోయిన తర్వాత ఒక మహనీయుడు చెప్తాడు, ఫలానా రోజు నీకు ఆ జలం వచ్చినప్పుడు నోట్లో పోసుకోకుండా నెత్తి మీద చల్లుకున్నావు, ఎంత దురదృష్టవంతుడు అని అటు షిరిడి బాబా పోయిన తర్వాత ఒక మహనీయుడు ఏంతో అంటాడు. ఐ థింక్ ఈ దాసుగుణం. శిరస్సుపై ప్రోక్షించుకొని ఆ నీరు త్రాగి, స్వామి నా కోరిక తీరింది, ఇక నేను దేని నిమిత్తమై బ్రతుకోవలేను, రామ దర్శన నిమిత్తమై బ్రతికితిని, రాములను చూచితిని, ఇక ప్రాణమును తన పాదములందు చేర్చుకొనుడు. తమ చరిత్ర మునులచే అపారముగా విన్నాను, నేటికి కన్నాను, ధన్యనైనాను అని ప్రార్థించింది. రాముడు ఆమె అందించిన ఫలములు అత్యంత ప్రీతితో ఆరగించు, అమ్మా నీ మనసు ఎంత మధురమో నీ ఫలములంత మధురముగా ఉన్నవి, నిజముగా ఇవి చెట్ల ఫలములు కావు, అడవి చెట్టు ఫలములు ఇంత మధురంగా ఉండవు, నీ జీవిత వృక్షమందుల మనఃఫలములే అవి అని ఫలముల రుచి వర్ణించుతూ ఆరగించుతుండా లక్ష్మణునికి చాలా ఆనందమైంది. ఇందాక చెప్పిన మాట. కారణమేమి? సీతావియోగం కలిగిన దినము నుంచి రాముడి ప్రీతితో తనకు తాను అందుకుని ఫలములు భుజించి తాను చూడలేదు. అన్నా తిని ప్లీజ్ అన్నా, తినపోతే ఎట్లా అన్నా, నువ్వు తినపోతే సీత దొరుకుతుందా, నీకు ఒంట్లో ఓపి ఉంటే కదా సీతను ఎతికేది, ఇలా ఎన్నో రకాలు చెప్తే ఏదో స్వామివారు తిన్నట్టుగా 2 మెతుకులు తినేవాడు. లక్ష్మణుడు ఎంతో బలవంతంతో రామునికి పిలిచి రామునికి వలచి అందించుచుండుట చేత అదియో ఒకటో అర్ధమో, స్వామి ఇంకా ఒక ఇడ్లీ పెడితే 10 ముక్కలు చేస్తాం, మనం ఇడ్లీ మడతపెట్టి తింటాం. ఒక చపాతీ అయితే 4 మడతలు చేసి ఒక్క దెబ్బకి లోపల పోతుంది. స్వామి ఒక చపాతీని 20 పీసులు చేసి ఎంత సుతారంగా తింటారో చూడండి, ఆ పచ్చడి నలుచుకుని. అది ఒకటో అర్థమో తినుచుండేనే కానీ ఆకలి తీరినట్లు లక్ష్మణుకు తృప్తి కలిగించినట్టు తినలేదు. రాముడికి ఆకలి తీరేది కాదు, లక్ష్మణ నాటిశాడు. ఈనాడు ఈ శబరి చెట్టు కింద పడిన ఫలములను రుచి చూసి మట్టి తుడిచి పరిశుద్ధముగా మధుర ఫలములనే దాచిపెట్టి రాము నిమిత్తమే నిత్యము ఎదురు చూసి కడకు రామప్రసాదమనే భావనతో తానారగించి తిరిగి కొత్త ఫలములను ఏరి దాచి ఉంచేది. అలవాటుతో శబరి ప్రేమరసమును ఆ ఫలరసంతో ఏకపరచటం చేత అతి మధుర రసముగా ఆ ఫలములను రామచంద్రుడు ప్రీతితో తృప్తి తీర ఆరగించుతున్నాడని లక్ష్మణుడు అమితానంద పడాను. ఇక్కడ ఆనందానికి కూడా బ్రేక్ వస్తుంది. మరి స్వామి చెప్పారో లేదు చూద్దాం తర్వాత. ఇప్పుడైతే ఆనంద స్థితి నడుస్తుంది, ప్రస్తుతం సీన్ అది. సడన్ గా ఆనందం పోతుంది, అది ఇక్కడ ఉందో లేదో మరి. శబరి భక్తిని మెచ్చుకోలేను. ఆమె వృద్ధాప్యంలో ఉన్న దైవరసంను అర్థం చేసుకొని ఆనందించాను. శబరి చేతులు జోడించుకొని, ఓ నాథ, నేను నీచ జాతిలో జన్మించిన స్త్రీని, మందమతిని, మూర్ఖురాలను, ఏ విద్యలో ఎరిగిన అజ్ఞానిని,
నేనేమని వర్ణించును? అధమాధములలో అధమురాలను. ఇక్కడ అనగానే ఇంకొక ఇన్సిడెంట్ గుర్తు కావాలి. రామాయణంలో ఎవరిని చెప్తారా? అధమాధములలో అధమురాలను. ఎనీబడి? సుందరకాండలో. జస్ట్ థింక్. మొన్నే చెప్పాడు ఆయన. ఆంజనేయ స్వామి చెప్పుకుంటాడు అన్నమాట. హనుమా నీ వల్ల అమ్మా తల్లి, నేనే అందరికంటే చాలా వీక్ ఫెలోని, అందుకే నన్ను పంపించాడు. నాకంటే పరాక్రమాలు ఎంతో మంది ఉన్నారు అక్కడ, వాళ్ళు ఈజీగా వారధి కడతారు, లంఘిస్తారు, రావణ్ణి చంపుతారు అని ధైర్యం చెప్తారు. అశక్తురాలను. మాటల పొందిక తెలియదు, తెలివితేటలు శూన్యము, తపశక్తి లేదు, కేవలం దైవప్రీతి తప్ప అన్ని శక్తుల్లో అట్టడుగు పడిన నన్ను ఆదరించి ఆనందం అందించిన నీ కరుణ అపారం. కరుణా సముద్ర శ్రీరామ, నీ కరుణే నన్ను అనుగ్రహించిన తప్ప నా భక్తి శక్తులు కావు. వాట్ ఏ ఫ్యాంటాస్టిక్ నరేషన్ అని అనేక విధముల రామచంద్రుని ప్రేమ దయలను వర్ణించుతూ వచ్చాను. మొత్తం విన్నాడు రామచంద్రమూర్తి. ఏమంటాడో చూడండి. ఈ మాటలు వింటున్న రాముడు శబరి శిరస్సు నిమురుతూ, అమ్మా, నాకు భక్తి ఒకటే ప్రధానము, కానీ అన్య విద్యలు, తెలివితేటలు, జన్మ, వంశాలు నేను లెక్క చేయను. సమస్త తపశ్శక్తుల కంటే ప్రేమపూర్వకమైన భక్తియే నాకు మధురం. నేను దాని మాత్రమే ఆశింతును. జలము లేని మేఘము వలె, పాలివ్వని గోవు వలె, భక్తి లేని మనుజుడు ఎంతటి వాడైనను నాకు భగవత్ప్రీతికి అతి దూరమైన వాడే. ఓ శబరి, ఎవరిని అనలేదండి రామచంద్రమూర్తి. ఈ అవతార పురుషుడు కూడా ఏ భక్తుని అనలేదండి. ఓ శబరి, నవవిధ భక్తి మార్గముల ముందు ఏ మార్గమును అవలంబించినా చాలు. అయితే నీవు నవవిధ మార్గములను అవలంబించితివి. ఇక నీకంటే అదుకులు నాకెవరోను కనిపించలేదు. ఏం ఏం పదాలండి బాబు. ఈ ద సుప్రీం బీయింగ్ డివోటీస్ లో, భక్తుల్లో అగ్రశ్రేణి భక్తురాలు అంటే శబరి అనమాట. సాక్షాత్ రామచంద్రమూర్తి అంటున్నాడండి. నీ ఇక నీకంటే అధికులు నాకెవ్వరును కనిపించదు. నవవిధ భక్తి మార్గాల్లో ఒక్కొక్కడికి ఒకడు ప్రసాద్ అంటాం, ఒకడు అక్రూరుడు అంటాం, ఒకడు ఒకడు దాస్యభక్తి ఒకడు, ఒక స్నేహభక్తి ఒకడు అంటాం, ఒకడు వందనం అంటాం, ఒకడు ఆత్మనివేదనం అంటాం. ఒక్కొక్కడికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఒకడు పరీక్ష తినటం, బాగా జాగ్రత్తగా శ్రద్ధగా విన్నాడు. బట్ ఐ హావ్ సీన్ ఆల్ 9. హృదయ స్థానము నుంచి వచ్చిన ప్రవహించుతున్న నీ నిర్మల నిశ్చల నిస్వార్థ ప్రేమ ప్రవాహమే నన్ను అన్ని విధములా తృప్తిపరిచాను. స్వప్నమందైనను నీవు పరులను దూషించలేదు. ఇట్టి స్వచ్ఛ చిత్తము కంటే మించిన చిత్తము వేరొకటి లేదు. మంచికి పొంగి చెడ్డకు కుంగి కృషించే చెంచల స్వభావం నీకు అతి దూరము. శబరి, నీవు అన్ని విధముల ధన్యురాలవు అని రాముడు ఉపదేశించిన వచనములు శబరి వింటూ, రామ, దైవ మనస్సును ప్రీతిగా గావించట కంటే భక్తులకు మరొక మార్గం లేదు కదా. ఎవరు ప్రీతి పడినను పడకపోయినను నీ ప్రీతి పడుట కంటే నాకు వేరే స్వర్గమందనూ లేదు. ఇందాక మన రామచంద్రుడు అన్నాడు, మొగుడు మెచ్చుకుంటే మెచ్చుకోవాల్సిన భార్య, ఆడవిడ ఎల్లప్పుడూ మెచ్చుకుంటే కాదు. నాథ, నీ మనస్సు నాకు తృప్తి గావించడం కంటే నాకు కావాల్సింది వేరొకటి లేదు కదా.
ఈనాటికి నా తండ్రి, నా పరమాత్మ, నా ప్రాణనాథుడు, నా జగన్నాథుడు, నా లోకనాథుడు, నా విశ్వనాథుడు నాకు ప్రసన్నమయ్యే కదా. ఏం చదువుకోవాలా మనలాగా ఆవిడ సత్సంగాల్లో చేయలేదు, డైలీ కూర్చోవాలా. ఓ జానకి వల్లభ అని వర్ణించి జానకిని, అది ఆయన చెప్పకుండా ఉంటారండి బాబు. ఓ జానకి వల్లభ అని వర్ణించి జానకిని జ్ఞప్తికి తెప్పించాను. అంతా శబరి, ఇంతసేపు ఏ విచారం లేక ఆనందంలో మునిగిన మమ్మల్ని తిరిగి విచారం పంపుతివే. అని రాముడు పలుకగానే శబరి దిక్కును తల ఎత్తి, నాథా ఏమంటివి, నా అపరాధం క్షమింపుడని పాదములపై పడాను. కనుక మనం మాట్లాడేప్పుడు జాగ్రత్తగా మాట్లాడు అనమాట, రాముడిలాగా అనమాట. ఎంతవరకు అంతవరకు మాట్లాడితే బాగానే ఉంటుంది. అద్దులు దాటిపోతేనే ఎక్కడికో వెళ్ళిపోతాం మనం. మితంగా ఇంతవరకు బాగానే ఉంది. హ్యాపీగా తిన్నాడు, పళ్ళు తిన్నాడు. సీత పేరు ఎత్తేటప్పటికి సీత పేరు ఎత్తకుండా ఎలా ఉంటుంది వీడు చెప్పండి. అంత రాముడు, శబరి, జానకి సమాచారం నీకేమైనా తెలియనా, ఆమెను గురించి నీవేమైనా నువ్వు వినింటివా అని అడుగగానే, రామ, జానకిని ఎరుగనా, రామతత్వం ఎరిగిన ప్రతి స్త్రీ జానకి తత్వం ఎరుకగా ఉండదు. ఆ మహాసాధ్వీమణి, వనితారత్నము, స్త్రీజాతి జ్యోతి, ఆ తల్లి ఎంతటి అదృష్టవంతురాలో. ఆమె రాముని నీడయే కదా రామ. ఎంత అమాయకంగా అడిగాడు చూడండి. మతంగ మహర్షి ఎప్పుడు చెప్పాడు చూడండి, అంటే మునులకు ఫోర్కాస్ట్ ఎలా ఉంటుందో చూడండి. అప్పటికి ఇంకా జంగల్ కూడా బయలుదేరలా రాముడు, ఇంకా కోరికలు కూడా కోరలేదు. అప్పుడే చెప్పాడు వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపీ. రామ, మతంగ మహర్షి తెలిపిన సీతాతత్వమును మీకు తెలియంది కాదు, అడిగితే గనక విన్నవించును. ఎక్కడ ఆశ్రమం కట్టుకోమంటే అగస్త్య మహర్షి, నీకు తెలియకుండా మమ్మల్ని అడుగుతున్నావా అంటాడు. ఎక్కడ పర్ణశాల కట్టామంటే బోరు అంటాడు లక్ష్మణుడు. రాముడు రాక్షస సంహారం నిమిత్తమై ఏదో ఒక నెపమును కల్పించుకొని, మతంగ మహర్షి చెప్పిన స్టోరీ అండి, లాంగ్ బ్యాక్. రాముడు రాక్షస సంహారం నిమిత్తమై ఏదో ఒక నెపమును కల్పించుకొని మందర కైకలందు మాయను ప్రవేశింపజేసి సీతా లక్ష్మణులతో అయోధ్యను వదిలి అరణ్యంలో ప్రవేశించెనని, కొంతకాలము దండకారణ్యమందలి ఋషులను అనుగ్రహించి వారి తపస్సాధనకు అడ్డుతగులు రాక్షసులను హతమార్చి ఋషి ఆశ్రమాలను కాపాడుతూ రాక్షసుడైన రావణుతో కొంత విరోధము ఏర్పరచుకుంటకై కొన్ని లీలా నాటకమును ఆడునని, ఆ నాటకంలో రావణుడు సీతాపహరణం గావించినట్ల రాముడే సంకల్పం చేయునని, రావణుడు అపహరించిన సీత నిజమైన సీత కాదనియు, అయితే లోకదృష్టికి ఆమె సీతగా రూపొందుననియు, ఈ నేపంతో రాముడు సీతాన్వేషణ సలుపుతూ మన ఆశ్రమం ప్రవేశించిననియు, అప్పుడు నీకు మహాభాగ్యం చేకూరుననియు మతంగ మహర్షి నాకు 12 లైన్లు రాశారండి, ఫుల్ స్టాప్ లేకుండా స్వామి, కామాలు పెట్టుకుంటూ. అంతేకాక అక్కడితో కంక్లూడ్ చేయాలి ఇంకా మతంగ మహర్షి. అంతేకాక మన ఆశ్రమం వీడి మన ఆశ్రమం సమీపంలో ఉన్న ఋష్యముఖ పర్వతముపై అన్నతో ద్వేషము చేసుకుని అరణ్యవాసము కావించుచున్న సుగ్రీవునితో స్నేహము కావించుకుని అతని ద్వారా సీతాన్వేషణ సల్పి రావణ సంహారం జరుపునని తెలిపాను.
ఓ రామా, లీలా నాటక సూత్రధారి అయిన నీ చర్యలను వారు ఆనాడే తెలుపుది. నీ నటన లోక నటన, నీ సంకల్పము లోక కళ్యాణం. అంతా నీ సంకల్పమే తప్ప వేరు కాదు. నీ సంకల్పం లేక ఏ చిన్న కార్యము జరగదు. నాదా, ఏమి తెలియని వాళ్ళే నటించుతూ సీత నిమిత్తమై విచారించినట్లు నటన చేయొచ్చు. పామరులు, అవిశ్వాసులు, నాస్తికులు సామాన్య దృష్టితో చూతురేమో కానీ దైవత్వం తెలుసుకున్నవారు, ఆత్మవిశ్వాసం గల సాధకులు, భక్తులు నీ నటనలు నమ్మరు. మనం కూడా నమ్మకూడదు. ఇదివరకు తెలియకపోతే రామాయణం ఒక రకంగా అనుకున్నాం, ఇప్పుడు నమ్మకూడదు మనం కూడా. ఈ సంకల్పములకు విరుద్ధంగా నడుచుటకు ఎట్టివారికి చేత కాదు. మంచి అయినను చెడు అయినను వారిలోని భావములు కూడా ఆయా సమయములకు తగిన రీతిగా నీవే సంకల్పింతువు. కానీ వారు ఏమాత్రము కర్తలు కారు. అజ్ఞానులు కొందరు మేము మా పనులు కర్తలమని భావింతురు. దట్ ఈజ్ ఇగ్నోరెన్స్. అదే అజ్ఞానం. ఎంత సులభంగా చెప్పింది చూడండి. మనం చేసాము, నేను చేసాము అనుకోవడం పెద్ద అజ్ఞానం అనమాట. మనం ఎవరండి? నిమిత్త మాత్రం. 2 గంటలు కూర్చోవడం మన పని అంతే. ఇక్కడ చివరిగా కంక్లూడ్ చేస్తుంది, తన 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 నాటకాన్ని కంక్లూడ్ చేస్తుంది ఆవిడ. ఓ రామ, నా అతి భాషను క్షమించి నన్ను అనుగ్రహింపుము అని పాదాలపై పడిపోయింది. అంతలో యోగాగ్ని ఆమె దేహమును భస్మం గావింపి ప్రాణము రావణి పాదములో చేరు అని ఒక అద్భుతమైన భక్తురాలి గురించి స్వామివారు రాసిన అద్భుతమైన మాటలండి. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం